ఏనాయ్ అందరికి నమస్కారం అండి. మీరు అందరూ మంచుకుంటారు అనుకుంటున్నానండి. మనకు రోజు తినే ఫుడ్ ఎంత ముఖ్యమో అలాగే సరైన నిద్ర కూడా అంతే అవసరం అండి. ఎంత మంచి నిద్ర ఉంటే అంత ఆరోగ్యంగా అయితే ఉండగలమండి. అది కూడా సరైన నిద్ర ఉండాలంటే సరైన బెడ్, సరైన మ్యాట్రెస్ అయితే ఉండాలండి. అందుకేనండి మనం అయితే హైదరాబాద్ లో ఉన్న కాంఫీ మ్యాట్రెస్ కి అయితే వచ్చామండి. ఇక్కడైతే మన పడుకునే మ్యాట్రెస్ ఎంత క్వాలిటీగా ఎలా తయారు చేస్తారో చూద్దామండి. అది కూడా దాని వెనకాల ఎంత వర్క్ అనేది జరుగుతుందో మీకైతే ప్రతి విషయం అయితే తెలియజేస్తామండి. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చేది. ఇంకా లేట్ చేయకండి లోపలికైతే వెళ్ళిపోదాం. ఈ కాంపీ మ్యాట్రెస్ లొకేషన్ అయితేనండి హైదరాబాద్ చెర్లపల్లి హెచ్బీ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ అపోజిట్ అయితే ఉంటదండి. మ్యాట్రెస్ తయారు చేసే విధానం తెలుసుకుంటే ముందండి ఈ కంపెనీ ప్రొపరేటర్ గారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందామండి. నమస్కారం అండి లక్ష్మీపతి గారు. నమస్కారం అండి సాయి గారు. ఇటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ మన కాంపీ మ్యాట్రెస్ చాలా ఫేమస్ అయింది. అసలు దానికి మీరు చేసిన ట్రగల్స్ కానీ అవన్నీ చెప్పగలరండి? ప్లస్ మీ ఫుడ్ 46 వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు అండి. నా పేరు లక్ష్మీపతి, కాంఫీ మ్యాట్రెస్ అధినేత. మాకు ఇక్కడ 3 కేటగిరీస్ ఉన్నాయండి. ఒకటి కాంఫీ మ్యాట్రెస్, దాంట్లో మ్యాట్రెస్ తయారు చేస్తాం. తర్వాత స్లీప్ యాక్సెసరీస్ అంటే పిల్లోసు, ప్రొటెక్టర్సు, కంఫర్టర్సు, దాని తర్వాత దివాన్ సెట్స్, కుషన్స్, నెక్స్ట్ స్లిమ్ మ్యాట్రెస్, ఫోల్డింగ్ మ్యాట్రెస్, ఇవన్నీ రకరకాల యాక్సెసరీస్ ఉంటాయి. దీన్ని యాక్సెసరీస్ అంటాం అండి, స్లీప్ యాక్సెసరీస్ అంటాం. ఇవన్నీ మేము ఇక్కడ మా ఓన్ ఫ్యాక్టరీలో ఇక్కడ తయారు చేస్తాం. ఇది కాకుండా మనకి టచ్ వుడ్ ఒకటి ఉందండి. టచ్ వుడ్ అంటే అక్కడ సోఫాలు తయారు చేస్తాం. సోఫాస్, తర్వాత రిక్లైనర్స్, హెడ్ బోర్డ్స్, బెడ్ కుషనింగ్ కాట్స్ అన్నీ తయారు చేస్తాం. ఇది కాకుండా కోజీ మ్యాట్రసెస్ ఎల్ఎల్పి ఉందండి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అది కొంత డిస్ట్రిబ్యూషన్, కొంత ఆన్లైన్ అన్నీ చేస్తామండి. సో ఈ 3 ఫర్మ్స్ ఉన్నాయి మనకి. ఇది 5 years బ్యాక్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముందు నేను స్లీప్వెల్లో జిఎం కింద వర్క్ చేస్తాను సౌత్ మొత్తం. దాని ముందు ఎలక్ట్రానిక్స్లో మొత్తం 23 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి మనం పబ్లిక్కి, మన ప్రజలకి, తెలుగు రాష్ట్ర ప్రజలకి మంచి ప్రోడక్ట్ మంచి రేట్లో అందజేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన బ్రాండ్కి, కాంఫీకి, మిగతా టాప్ బ్రాండ్స్కి వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ అంటే 40 years 50 yearsలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. వాళ్ళకి మన డిఫరెన్స్ ఏంటంటే మన ఓవర్ హెడ్స్ తక్కువ, క్వాలిటీ ఒకటే, ఫ్యాబ్రిక్ ఒకటే, వారంటీ అంతకంటే ఎక్కువ ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. 40 years 50 years 60 years నుంచి ఉన్నారు. మనం 5 years నుంచి ఉన్నాం. క్వాలిటీ కానీ, ఫ్యాబ్రిక్ కానీ, మన ఇచ్చే మేకింగ్ కానీ, ఫినిషింగ్ కానీ అన్నీ ఈక్వల్ ఉంటాయి. రేటు మనకు తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకి ఖర్చులు ఓవర్ హెడ్స్ తక్కువ. మా ఎంప్లాయీస్ కానీ, మా ఫ్యాక్టరీ కానీ అన్నీ తక్కువ కాబట్టి సో మనం మంచి రేటు అందుబాటు ధరలో మనం పబ్లిక్కి ఇస్తాం. సో వాళ్ళకి మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ ప్రైస్ అండ్ పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది వాళ్ళకి మ్యాట్రస్ పర్చేస్ చేయడంలో. ఇంకోటి ఏంటంటే వారంటీ కానీ, మనం ఇచ్చే సర్వీసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కస్టమర్ ఫోన్ చేసి, సార్ మాకు ఇట్లా కాట్ ఉంది, సైజు సరిగ్గా చెప్పలేకపోతున్నారు అంటే కొంతమంది అవగాహన ఉంటుంది, కొంతమంది అవగాహన ఉండదు. మనం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అంత అవగాహన ఉండకపోవచ్చు. వాళ్ళు ఏంటంటే మా స్టాఫ్ ఉన్నారు, ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు స్టాఫ్ ఇంటికి వెళ్ళి కస్టమర్ దగ్గరికి వెళ్ళి కాట్ మెజర్మెంట్ చేసుకొని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయో తీసుకొని, ప్లస్ అక్కడ ఏమైనా మెజర్మెంట్స్లో కూడా ఈ కార్నర్ కటింగ్స్, లెగ్ కటింగ్స్, హెడ్ బోర్డ్ కటింగ్స్ అవన్నీ మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్గా తీసుకొని సో వాళ్ళకి ఫోమ్స్ కూడా తీసుకెళ్తారు. ఇట్లాంటి ఫోమ్స్ కూడా తీసుకెళ్ళి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఏ ఫోమ్స్ కావాలో, ఏ కంఫర్టబుల్ ఉందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం మెజర్మెంట్, కార్ట్ మెజర్మెంట్ తీసుకొని మనం కొటేషన్ ఇస్తాం వాళ్ళకి. ఇంకొకటి స్పెషలిస్ట్ సర్వీస్ ఏంటంటే వాళ్ళకి కస్టమర్కి ఇక్కడికి కావాలి, ఫ్యాక్టరీ కావాలి సార్, మేము వచ్చి దగ్గరుండి మెటీరియల్ చూస్తాం, ఫ్యాబ్రిక్ చూస్తాం, మేకింగ్ చూస్తాం అంటే కూడా మోస్ట్ వెల్కమ్. వాళ్ళు రావచ్చు, అపాయింట్మెంట్ ప్రకారం వాళ్ళు తీసుకొని, ఎందుకంటే డైలీ ఒక 7-8 కస్టమర్స్ వచ్చి చేయించుకొని వెళ్తున్నారండి. సో వాళ్ళు అపాయింట్మెంట్ ప్రకారం, వాళ్ళు మా షెడ్యూల్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు రావచ్చు ఫ్యాక్టరీకి వచ్చి. వాళ్ళకి ఏ మెటీరియల్ కావాలో, ఏమున్నాయి అన్నీ సెలెక్ట్ చేసుకొని, ఫ్యాబ్రిక్ కూడా సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చండి. ఈ ఫ్యాబ్రిక్ సెలెక్షన్ అనేది చాలా మటుకు రాదు, అవునండి, చాలా మటు కంపెనీస్ ఉండదు. బట్ మన కంపెనీలో ఎస్పెషల్లీ మనం ఆ చాయిస్ ఇస్తాం, ఎందుకంటే సంథింగ్ డిఫరెంట్ కావాలి పబ్లిక్కి. రోజు పాత చింతకాయ పచ్చడి కాకుండా ఒక రెగ్యులర్గా అంటే కొత్తదనం కావాలి. ప్రతి ఒక్కరు కోరుకున్నది అదే, నేనైనా అదే కోరుకుంటాను, కస్టమర్స్ అయినా అదే కోరుకుంటారు. సో వాళ్ళ ప్రకారం, ఆ ట్రెండ్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాం.
ప్రజెంట్. సో వాళ్ళకి ఏం కావాలో అని చేస్తాం. ప్లస్ ఇంకొకటి మనం ఫీల్డ్ మన ఫ్యాక్టరీ విజిట్కి వెళ్ళినప్పుడు మనం ఒకటి ఎక్స్పీరియన్స్ జోన్ అని ఒకటి ఉంది, ఒక ప్లాంక్ ఉంటుంది, పెద్ద ప్లాంక్. ఆ ప్లాంక్ మీద కస్టమర్ వచ్చి మాకు పర్టికులర్ ఫోమ్ కావాలంటే అది కంఫర్టబుల్ ఉందా లేదా, ఇప్పుడు మ్యాట్రస్ తయారు చేసిన తర్వాత చూడలేరు షోరూమ్ లో, బట్ ఇక్కడ ఈ ఫోమ్స్ అన్ని పెద్ద షీట్లు వేసి వాళ్ళకి ఏది కంఫర్టబుల్, ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, ఫోమ్స్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సో దాంట్లో వాళ్ళకి ఏం సూటబుల్ అక్కడ కింద వేసిన తర్వాత సార్ మాకు ఈ ఫోమ్స్ బాగున్నాయి, ఈ కాంబినేషన్ ఆఫ్ ఫోమ్స్ మాకు సెట్ అవుతుంది, సూట్ అవుతుంది, బాడీకి బాగుంది, కంఫర్టబుల్గా ఉంది అని చెప్పిన తర్వాత అదే మ్యాట్రస్ మనం తయారు చేయడం జరుగుతుంది. సో ఇదొక ఫెసిలిటీ ఉందండి. మిగతా చోట్ల ఆ ఫెసిలిటీ ఉన్నదో లేదో నాకు ఐడియా లేదు, కానీ మేము మాత్రం ఈ డిఫరెంట్ ఫెసిలిటీ ఇస్తున్నాం. మాకు కస్టమర్ లాంజ్ ఉంది, రాగానే కస్టమర్స్ కూర్చోవచ్చు, మాకు మేనేజర్, అడ్మిన్ మేనేజర్ చూసుకొని వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి అటెండ్ అవుతారు, అడ్రస్ చేసి వాళ్ళకి ఏం కావాలి రిక్వైర్మెంట్ అన్ని మాట్లాడడం జరుగుతుంది. చాలా మర్యాదగా చూసుకున్నారండి మమ్మల్ని కూడా. సో అన్ని అట్లా అంటే గెస్ట్ అంటే ఇప్పుడు కస్టమర్ ఈజ్ నథింగ్ బట్ గెస్ట్, అతిథి దేవుడు. ఫస్ట్ గెస్ట్ ని మనం మంచిగా చూసుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి వాళ్ళు కొనొచ్చు, కొనుక్కోవచ్చు, నచ్చకపోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ రీజన్ వాళ్ళ కస్టమర్ దీని మీద ఉంటుంది. వాళ్ళకి ఒక ఇది ఉంటుంది కదా, వాళ్ళు దూరం నుంచి వస్తారు, ఇండస్ట్రియల్ ఏరియా, వాటర్ అన్న మనం ఆఫర్ చేసేటట్టు ఉండాలి అది. ఎందుకంటే చాలా కస్టమర్లు మాకు కంప్లైంట్ చేస్తారు, సార్ వేరే దగ్గరికి వెళ్ళినాం వాళ్ళు వాటర్ కూడా ఆఫర్ చేయరు, కూర్చోడానికి ప్లేస్ ఉండదు, ఎవరు మాట్లాడరు, ఓనర్ ఎవరో తెలియదు, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ రేస్ చేశారు. సో దానికి అతీతంగా మా దగ్గర ఇవన్నీ కస్టమర్ లాంచ్ అని, ఈ మినిమం ఫెసిలిటీస్ అని, ఇవన్నీ ట్రీట్మెంట్ జరుగుతుందండి. కస్టమర్ మా దగ్గరికి ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు వాల్యూ ఫర్ మనీ, వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయికి న్యాయం జరుగుతుంది. సో దాని ప్రకారం సాటిస్ఫైడ్గా వెళ్తారు కస్టమర్. అది ఇంకేంటి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మన సర్వీస్ మీరు ఎలాగ ఇస్తున్నారండి అంటే కస్టమర్స్కి? ఇప్పుడు మన సర్వీసెస్ కస్టమర్స్ వచ్చి ఇక్కడ నచ్చిన ఫోమ్స్ సెలెక్ట్ చేసుకొని, మోడల్ సెలెక్ట్ చేసుకొని, నెక్స్ట్ అక్కడ ఎక్స్పీరియన్స్ జోన్ దగ్గర పడుకొని షీట్లు వేస్తారు, ఫోమ్ షీట్స్ వేస్తారు, వేసిన తర్వాత పడుకొని కంఫర్టబుల్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకున్నాక ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి, ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి. ఓకే, ఫ్యాబ్రిక్స్లో కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ కూడా చాలా వేరియంట్స్ ఉంటాయి, చాలా జిఎస్ఎమ్స్ ఉంటాయండి. అందరూ ఏంటంటే ఏదో ఫ్యాబ్రిక్ వేసేద్దాం. ఇప్పుడు కస్టమర్స్ వచ్చి సార్ అక్కడ ఈ రేట్ అక్కడ ఈ రేట్ అంటే అక్కడ ఏ ఫ్యాబ్రిక్ వేస్తున్నారు, ఎంత జిఎస్ఎం వేస్తున్నారు, ప్రతిదానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫోమ్స్ ఉన్నాయి, డెన్సిటీ ఉంటుంది, అలా ఫ్యాబ్రిక్ కి జిఎస్ఎం ఉంటుంది. అది జిఎస్ఎం ఎంత వేస్తున్నారు, అది ఎన్ని రోజులు మనకి వస్తుంది, అది నిట్టెడ్ ఫ్యాబ్రికా, సాటిన్ ఫ్యాబ్రికా, రోటో ఫ్యాబ్రికా, జకార్డ్ ఫ్యాబ్రికా, ఎన్ని రకరకాలు ఉన్నాయండి. వెల్వెట్ ఫ్యాబ్రిక్, పోలార్ ఫ్లీజు, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. దాంట్లో ఏ ఫ్యాబ్రిక్ వేస్తున్నారు, ఎందుకు, దాని అడ్వాంటేజెస్ ఏంటి, ఎన్ని రోజులు వస్తుంది. ఇప్పుడు మా దగ్గర వారంటీ కార్డు ఉందండి. ఈ వారంటీ కార్డులో ఈ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ 26 మోడల్స్ ఉన్నాయి మా కాంఫీలో. 26 మోడల్స్కి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క వారంటీ ఉంటుంది, ఒక్కొక్క కాంబినేషన్ ఉంటుంది. ఆ కాంబినేషన్ ప్రకారం ఫ్యాబ్రిక్స్ మేము సజెస్ట్ చేస్తాం, లేదు ఒక ఆప్షన్ ఇస్తాం వాళ్ళకి, కస్టమర్ సార్ మీరు సెలెక్ట్ చూస్ చేసుకోండి అని ఇస్తాం. ఎవరు ఆ చూస్ చేసుకోవడానికి ఇవ్వరు, అందరి దగ్గర ఒకటే రెండు ఆప్షన్స్ ఉండవు, 1-2 ఫ్యాబ్రిక్లతోటే రన్ చేస్తారు. కస్టమర్ కూడా ఏంటంటే ఓకే 2 ఉన్నాయి కదా 2 చూస్తారు. మా దగ్గర 10 ఉన్నాయి. నీ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఫ్యాక్టరీ విజిట్ మీకు చూపిస్తాను, ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో ఏంటని చూపిస్తాను. ఎందుకు మెయింటైన్ చేస్తాం అంటే డిఫరెంట్ రేంజ్, డిఫరెంట్ జిఎస్ఎం, డిఫరెంట్ క్వాలిటీ, ప్లస్ ఈ లోపల పీల్ ఫోమ్ అంటారు దీన్ని, ఈ క్విల్టింగ్ అంటారు దీన్ని, పీల్ ఫోమ్. ఈ పీల్ ఫోమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత వేస్తున్నాం అనేది, ఎంత బఫింగ్ వేస్తున్నాం, దాన్ని బట్టి ఆ కంఫర్ట్ కుషనింగ్ వస్తుందండి. అదేంటంటే చాలా మంది ఏంటంటే ఏదో ఒక లేయర్ వేసేసి ఒక 6 mm ఎంతో లేయర్ వేసి దాన్ని సరే ఇదే బెస్ట్ అని మాట్లాడతారు. అది కూడా చూసి అదే బెస్ట్ అని అనుకుంటారు. అంటే ఏం తెలుసండి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే అండి, వాళ్ళు బడ్జెట్ లో వస్తుందా లేదా చూసుకుంటున్నారు అంతే, క్వాలిటీ పరంగా అయితే వాళ్ళు వెళ్తలేదు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి బడ్జెట్ కావాలి అంతే. బట్ మ్యాట్రస్ అనేది రోజు కొనుక్కునేది కాదండి, మొబైల్ కూడా కాదు. అట్లీస్ట్ మొబైల్ అనుకోండి 1 year కో 1.5 year కో 2 years కో మనం చేంజ్ చేస్తాం. ఇది మొబైల్ కూడా కాదండి, ఇది కొన్నామంటే మినిమం 5 years 10 years మనం ఇచ్చే వారంటీ ప్రకారం దానిపైన కూడా వెళ్ళాలి కస్టమర్. అంతేగాని ఏదో మనం వచ్చాము కొనుక్కున్న బడ్జెట్ తక్కువ వస్తుందని చెప్పి అలా అబ్సల్యూట్లీ కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇది స్లీపింగ్ ఇంపార్టెంట్ అండి. ఆఫ్ ద టైం మన లైఫ్ సగం టైంలో మనం పడుకుంటాం.
మ్యాట్రస్ మీద స్పెండ్ చేస్తాం. అవునండి, అవును. అలాంటప్పుడు ₹1 ఎక్కువ స్పెండ్ చేసి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకుంటే మనం మర్చిపోవాలి. ఒక్కసారి కొంటాం మ్యాట్రస్ అని, రోజు కొనే ఐటెం కాదండి, రోజు తినే ఫుడ్ కూడా కాదు కదా. అవునండి, ఏంటంటే ఒకసారి కొన్నప్పుడు మర్చిపోతాం. అవునండి, అది దీంట్లో మా విజన్ అది, కస్టమర్ కి మంచి ఆప్షన్ ఇవ్వాలి, మంచి ఫోన్స్ ఇవ్వాలి, బెస్ట్ రేట్లు ఇవ్వాలి. అలానే వాళ్ళకి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఆ రేట్ ఇస్తున్నారు, ఈ రేట్ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు నాకు తెలుసు, కస్టమర్ తెలీదు. మా దగ్గరకు వచ్చిన తర్వాత సార్ వాళ్ళకి మీకు ₹1000 డిఫరెన్స్, ₹2000 డిఫరెన్స్ అంటే మేము వేసే మెటీరియల్ బట్టి ఉంటుంది. అవునండి, అవును. ఇప్పుడు లాస్కి ఎందుకు చేస్తారండి? లాస్కి ఎందుకు చేయరు కదండి, లాస్కి చేయం కదా, ఎవరు కూడా లాస్ట్ చేయరు. ఇప్పుడు కస్టమర్ అయినా ఏదైనా వాళ్ళకి ఎంత బడ్జెట్ ఉందో దాని ప్రకారం చెప్పి కొనరు, వద్దని చెప్పి మానేరు. ₹1 పెంచినండి, ₹1 తగ్గించినా కానీ ప్రోడక్ట్ వాల్యూ చేసే విధానంలో ఉంటుందండి, చేసే విధానంలో మనం చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో ఉంటుందండి. ₹1 ఎక్కువ ఉన్నా కూడా, కాస్టింగ్ ఎక్కువ ఉన్నా కూడా మేము అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ₹10 ఎందుకు తీసుకుంటున్నాం, ఇది అంటే దాంట్లో ఏ మెటీరియల్ వేస్తున్నాం, ఏం ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తాం, ఇవన్నీ ఇంపార్టెంట్ గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కస్టమర్కి మేము ఎక్స్ప్లెయిన్ చేసేది సబ్జెక్ట్ గురించి. అవునండి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు కన్విన్స్ అయితే డెఫినెట్గా వాళ్ళు పర్చేస్ చేస్తారు. అదే వాళ్ళకి ఏం పాయింట్స్ చెప్పాలో, ఏది కన్వీనియంట్, వాళ్ళకి ఏది కంఫర్ట్ ఉంటుందో ఆ పాయింట్స్ అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే మేము ఇచ్చే సర్వీసెస్ ఇప్పుడు లాజిస్టిక్స్ అండి. చాలా మటుకు ఏంటంటే తయారు చేసిన తర్వాత సార్ మీరే ర్యాపిడో బుక్ చేసుకోవాలి, వాటర్ బుక్ చేసుకోవాలి, అట్లా అన్ని మాట్లాడతారు. మాకేంటంటే డెడికేటెడ్గా మాకు కంపెనీకి 2 వెహికల్స్ ఉన్నాయి, టాటా ఇంట్రా ఉన్నాయి. ఆ రెండింటి మీద ఒక్కొక్క బండి మీద ఇద్దరు, ఒక డ్రైవర్ అండ్ హెల్పర్, ఇద్దరు మనుషులు అక్కడ వెళ్ళి సప్లై చేస్తారు, డెలివరీ చేస్తారు. కస్టమర్కి వెళ్ళి ఈవెన్ 4th ఫ్లోర్ ఉన్నా, 5th ఫ్లోర్ ఉన్నా, 10th ఫ్లోర్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇద్దరు తీసుకెళ్ళి వాళ్ళు కార్ట్ మీద వేసి వస్తారు. సో ఆ కైండ్ ఆఫ్ సర్వీస్. ఇప్పుడు ఆ ఇంట్లో కొద్దిగా ఏజ్డ్ పీపుల్ ఉండొచ్చు, వాళ్ళు ఏం చేయలేరు, ఒక డోర్ తీయడం తప్ప వాళ్ళు ఏం చేయలేరు. అక్కడ కూడా చాలా మటుకి కస్టమర్స్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి వాళ్ళ పిల్లలు కానీ ఎక్కడ ఉన్నా కంట్రీస్లో ఎక్కడ ఉన్నా కూడా ఫోన్ చేసి సార్ చాలా మంచి సర్వీస్ ఇచ్చారు, చాలా బాగా మీరు టైంకి ఇచ్చారు, ఎక్కడ ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళి మ్యాటర్స్ డెలివరీ చేశారు, కార్ట్ మీద వేశారు అని చాలా హ్యాపీ అయిన కస్టమర్ చాలా మంది ఉన్నారండి. నెక్స్ట్ కస్టమర్ రివ్యూ కూడా మేము పెడతాం, ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఇవన్నీ సర్వీసెస్ ఇవ్వడంతో ఏంటంటే కస్టమర్ చాలా డిలైట్ అవుతారు, అంటే చాలా హ్యాపీ అయ్యి సార్ యూ హావ్ గివెన్ ద బెస్ట్ సర్వీస్. ఇప్పుడు సర్వీసెస్కి లిమిట్ లేదండి, మీరు ఎంత సర్వీస్ చేయండి ఇంకా తక్కువ అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం మేము కూడా రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్, ఇంకేం చేయాలి కస్టమర్స్కి, ఇంకెలా చేస్తే బాగుంటుంది, ఏది ఫ్రీ ఇవ్వాలి, ఏ క్వాలిటీలో ఫ్రీ ఇవ్వాలి. ఫ్రీ అనగానే ఏదో ఒకటి ఇచ్చేసి చాలు అని కాదండి, మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి. ఫ్రీ అనేది యూజ్ చేసుకోవాలి, అంతేగాని ఏదో ఐటమ్ క్యారీ చేసి ఇంటికి తీసుకెళ్ళి పడేసి కాదు కదా. ఒకసారి కొంటే అండి మన దగ్గర మీరు ఏమనుకుంటారంటే మళ్ళీ వచ్చి కొనాలి, అదే ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేసిన బిజినెస్. అవునండి, అందుకే ఇంకోటి ఏంటంటే మాకు వర్డ్ ఆఫ్ మౌత్ ని నమ్ముతామండి. ఒక కస్టమర్ వచ్చారంటే మాకు కస్టమర్ దేవుడు. అవునండి, ఆ రెఫరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అంతేగాని వచ్చే కస్టమర్ లేదు సార్ ఇంతే రేటు కొంటే కొనండి లేదు అట్లా మాట్లాడడం. ఒక కస్టమర్ ఒక రెఫరెన్స్ వచ్చిందంటే చాలా మాకు ఇన్వెస్ట్మెంట్, అది కస్టమర్ అనేది మాకు ఇన్వెస్ట్మెంట్. ఆయనకి సాటిస్ఫై చేస్తే మంచి ప్రోడక్ట్ ఇస్తే ప్రతి కస్టమర్కి ఇస్తే వాళ్ళు 4 రిఫర్ చేస్తారు. ఈ ప్రోడక్ట్ ఎటువంటిదంటే ఇప్పుడు మ్యాట్రసెస్ కానీ సోఫాస్ కానీ తయారు చేసి అని ఏంటంటే కంపల్సరీ రిఫరెన్స్ మీద వెళ్తారు. వాళ్ళ ఇంట్లో మనం పెట్టగానే సోఫా పెట్టగానే పక్క వాళ్ళు వచ్చి ఇలా చుట్టాలు వచ్చి ఫ్రెండ్స్ వచ్చి ఎక్కడ కొన్నారు సోఫా చాలా బాగుంది, మాకు నచ్చింది, మోడల్ బాగుంది, ఫినిషింగ్ బాగుంది, ప్రైస్ బాగుంది, ఇవన్నీ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. చేసుకున్నాక వాళ్ళు మా దగ్గర మళ్ళీ వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు. అలా చాలా రిఫరెన్స్లు వస్తున్నాయండి. మేము స్టార్ట్ చేసినప్పుడు చాలా లో టర్న్ ఓవర్తో స్టార్ట్ చేస్తాం, ఇప్పుడు మంచి టర్న్ ఓవర్ చేస్తున్నాం. ఎందుకంటే రిఫరెన్స్ బికాస్ ఆఫ్ డీలర్స్, కస్టమర్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, వాళ్ళందరూ రిఫరెన్సెస్. మీ బ్రాండ్ ట్రస్టెడ్ అండి, ట్రస్టెడ్. మాకు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఉందండి. ఇప్పుడు మిగతా వాళ్ళగా ఏదో ఆపరేట్ చేసి ఒక 2 రూములు తీసుకొని ఒక మిషన్ పెట్టి ఒక 2 కుర్రాలు పెట్టి నచ్చితే బిజినెస్ చేయడం, బిజినెస్ వస్తే బిజినెస్ చేయడం, రాకపోతే వెళ్ళిపోవడం, అది కాదు. మా ఎస్టాబ్లిష్మెంట్ అది మీరు చూస్తారు కూడా. చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది మా ఎంత కాన్సన్ట్రేటెడ్గా, ఎంత ఫోకస్గా, ఎంత కమిట్మెంట్గా ఉన్నామో చేస్తున్నామో. ఈ 5 years నుంచి ఇంకా డెవలప్ చేసి డే బై డే డెవలప్ చేయాలో అనేది మీకే అర్థమవుతుంది. సో ఇది ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ అండి. కాంఫీ మ్యాటర్స్ కి ట్రేడ్ మార్క్ TM అంటారు కదా, ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్.
ఇది కాకుండా మనకి ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా ఉంది. ఓ ఐఎస్ఓ, ఇది క్వాలిటీ పాలసీ గివెన్ బై గవర్నమెంట్. నెక్స్ట్ నేరు క్వాలిటీ సర్టిఫికేట్ కూడా ఉంది, ఐఎస్ఓ సర్టిఫికేట్. ఐఎస్ఓ అదే అందుకే నన్ను అంత ట్రస్ట్ ఉండటం వల్ల మీ బ్రాండ్ వాల్యూ చాలా ఎక్కువ ఉందండి అన్నిటితో పోలితే. సో ఇవన్నీ ఏంటంటే ఎన్ని ప్రికాషన్స్, ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈ బ్రాండ్ స్టార్ట్ చేసినప్పుడు పాండమిక్ టైంలో, కోవిడ్ టైంలో 3 months కూర్చొని మొత్తం ప్రోడక్ట్ ఏం ప్రోడక్ట్ లాంచ్ చేయాలి, ఏ ఫోమ్స్ కాంబినేషన్ పెట్టాలి, ఎన్ని మోడల్స్ లాంచ్ చేయాలి, ఏ ఫ్యాబ్రిక్స్ కొనాలి, ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కొనాలి, ఎక్కడ సోర్సింగ్ చేయాలి, ఇవన్నీ 3 months నుంచి మొత్తం రీసెర్చ్ చేసి అంటే ఎలా ఉండాలి ఒక బ్రాండ్. ఒక డెకరేటివ్ చేసినప్పుడు కార్నర్ లేబుల్ అని, కార్నర్ క్యాప్ అని, సైడ్ లేబుల్ అని, ప్రైస్ లేబుల్స్ అని, ఇవన్నీ డిఫరెంట్ అన్ని రీసెర్చ్ చేసి 3 months పట్టిందండి మాకు. 3 months రీసెర్చ్ చేసి అప్పుడు ఈ బ్రాండ్ కాంఫీ. అంటే కాంఫీ అంటే కంఫర్టబుల్. అవునండి, పర్సన్స్కి ఎవరికైనా పడుకున్నప్పుడు ఏం కావాలి, కంఫర్టబుల్ కావాలి, కంఫర్ట్ కావాలి. సో ఆ కంఫర్టే దాని పేరు, అదర్ నేమ్ కాంఫీ. దీంతో ఇట్లా పేరు పెట్టి బ్రాండ్ స్టార్ట్ చేయడం జరిగింది. బై గాడ్స్ గ్రేస్ డెఫినెట్గా ముందుకు వెళ్తున్నాను. సక్సెస్గా రన్ అవుతుందండి. ఇటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ మీ పేరు అయితే ఖచ్చితంగా మారుమోగిపోతుందండి. నేను అన్నా చాలా సార్లు కూడా నాకు చాలా మంది రిఫర్ కూడా చేశారండి. ఇలా మనకి ఒక 10 showrooms ఉన్నాయండి ఆంధ్ర తెలంగాణలో. హైదరాబాద్లో ఒక 2 exclusive showrooms, కాంఫీ మ్యాట్రస్ స్టూడియో అని పేరుతోటి exclusive showrooms ఉన్నాయి. ఇటు హైదరాబాద్లో నిజాంపేట, వనస్థలిపురంలో ఉంది. నెక్స్ట్ ఆంధ్రాలో భీమవరం, విజయవాడ, రాజమండ్రి, నెక్స్ట్ విశాఖపట్నం, గుంటూరు, ఇవన్నీ మనకి షోరూమ్స్ ఉన్నాయండి. ఓకే, ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ఉన్నాయి. అక్కడ ఎక్స్క్లూజివ్ షోరూమ్స్ ఏంటంటే కస్టమర్ రాగానే ఓన్లీ మన ప్రోడక్ట్ గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ఏదైతే అందుబాటులో రేట్లు ఇస్తున్నాం అదే రేట్కి వాళ్ళు ఇస్తున్నారండి. పైగా మళ్ళీ అందరితో కంపేర్ చేసుకుంటే అండి మీరే ఓన్గా ప్రోడక్ట్ అనేది తయారు చేయడం వల్ల రీజనబుల్ రేట్స్కి ఇవ్వగలుగుతున్నారు ఇప్పటికి ఇంకా మీరు. అవునండి, అవునండి, రీజనబుల్ రేటు ప్లస్ వారంటీ ప్లస్ కంఫర్ట్ అనేది మేము ఇవ్వగలుగుతున్నాం అండి. అలాగే అండి ఇప్పుడు మ్యాట్రెస్ అనేది చాలా ట్రెండింగ్ అవుతుంది. ఆ ట్రెండింగ్లోనే మీరు మీ క్వాలిటీలో ఏమేమి మ్యాట్రెస్ వాడుతున్నారో మాకు తెలియజేయగలరండి? ఇప్పుడు మ్యాట్రెస్ 4 కేటగిరీస్లో ఉంటాయండి. ఒకటి ఫోమ్ మ్యాట్రస్, అంటే ఓన్లీ ఫోమ్ ఉంటుంది, ఫోమ్సే వాడతాం. హెచ్ఆర్ ఫోమ్ కానీ, పియూ ఫోమ్ కానీ, సూపర్ సాఫ్ట్ కానీ, ఫోమ్స్ ఇవే వాడతాం. ఇంకొకటి ఆర్థో అంటారు. ఆర్థోలో లాటెక్స్ ఉంటుంది ప్లస్ సూపర్ సాఫ్ట్ కూడా వాడచ్చు, బట్ రీబాండ్ కంపల్సరీ. ఆర్థోలో రీబాండ్ కంపల్సరీ. ఆర్థో రీబాండ్ ఉంటేనే అది ఆర్థోపెడిక్ అంటారు, అయితే అది ఆర్థో మోడల్ కాదు. నెక్స్ట్ ఇంకొకటి స్ప్రింగ్. స్ప్రింగ్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి బోనల్ స్ప్రింగ్, ఇంటర్లింక్ ఉంటాయి మొత్తం అంతా, మీకు చూపిస్తాను ఫ్యాక్టరీలో. నెక్స్ట్ ఇంకోటి పాకెట్ స్ప్రింగ్. పాకెట్ స్ప్రింగ్ ఏంటంటే సిలిండర్స్ లా ఉంటాయి, ఇండిపెండెంట్ సిలిండర్స్ ఉంటాయి. అంటే దేనికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, మీకు అది ఫీల్డ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ దట్ కాయర్ అనేది ఇప్పుడు ఒకప్పుడు న్యాచురల్ రబ్బరైజ్డ్ కాయర్ ఉండేది, ఇప్పుడంతా సింథటిక్ కాయర్ వస్తుంది, అంటే మెషిన్ మేడ్ కాయర్ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే కాయర్ యూసేజ్ యాక్చువల్లీ తగ్గింది, ఎవరు కూడా ప్రిఫర్ చేయట్లేదు. ఈవెన్ 20 years 30 years వాడే కస్టమర్స్ కూడా యూజ్ అంటే అది బాగోక ఇప్పుడున్న కాయర్ సెట్ కాక చాలా మంది తీసుకొని బ్యాక్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ చేసి వేరే ఆర్థోపెడిక్ ఇవ్వండి అని చెప్పి అన్ని సందర్భాలు చాలా చూస్తున్నాము మార్కెట్లో, షోరూమ్స్లో కానీ ఇండస్ట్రీస్లో కానీ చాలా చూస్తున్నాను. అది కాకుండా నెక్స్ట్ మనకి 4th ఆర్థోపెడిక్. ఆర్థోపెడిక్, ఫోము అండ్ కాయర్ అండ్ స్ప్రింగ్, ఈ 4 categories ఉంటాయండి. ఎస్పెషలీ నౌ ఇప్పుడు మార్కెట్ ట్రెండింగ్ అంతా న్యాచురల్ లాటెక్స్లో నడుస్తుందండి. ఈ న్యాచురల్ రబ్బర్ లాటెక్స్ దాని యొక్క యూసేజ్ ఏంటి, ఆ న్యాచురల్ రబ్బర్ లాటెక్స్ ఎందుకు యూజ్ చేయాలి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది న్యాచురల్ రబ్బర్ లాటెక్స్ అండి. ఇది ఓకే, మీకు ఇక్కడ సైడ్ ఎంబోజింగ్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఎంబోజింగ్ చూసారు, దీన్ని ఎంబోజింగ్ అంటారు. ప్రతి కస్టమరు థాయిలాండ్ కావాలంటే లాటెక్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థాయిలాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మేడ్ ఇన్ థాయిలాండ్ ఎంబోజింగ్ ఉంటుంది. ఈ లాటెక్స్ వాళ్ళ యూజ్ ఏంటంటే మీకేం బాడీ షేప్ తీసుకుంటుంది.
ఓకే. ఇంకోటి పార్ట్నర్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే పక్కనే ఒక కింగ్ సైజ్ మ్యాట్రస్ ఆర్ క్వీన్ సైజ్ మ్యాట్రస్ ఇద్దరు పడుకున్నారు అనుకోండి, ఈ పక్క వాళ్ళు ఎవరైతే పడుకున్నారో అటు ఇటు కదులుతున్నారో వాళ్ళకి ఆ డిస్టర్బెన్స్ ఉండదు. జీరో పార్ట్నర్ డిస్టర్బెన్స్ అంటారు, అది ఉంటుంది ఇక్కడ. ప్లస్ ఇంకోటి ఏంటంటే బాడీ షేప్, అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు కొంతమందికి అంటే బ్యాక్ ఎక్కువ ఉంటుంది, హిప్ ఎక్కువ ఉంటుంది, కింద బాడీ అట్లా ఏ ఉందో ఆ వెయిట్ తగ్గ షేప్ తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే మీకు కిందకి వెళ్ళదు. మెయిన్ లాటెక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే కిందకి వెళ్ళదు. ఇప్పుడు స్ప్రింగ్ మ్యాటర్స్ లేకపోతే ఇంకొక ఫోమ్ మ్యాటర్, మెమరీ ఫోమ్ ఉన్నాయనుకోండి, అవి కిందకి వెళ్తాయి. ఇక్కడ మన లాటెక్స్ ఏంటంటే బాడీ కిందకి వెళ్ళదు. 1/2 ఇంచ్ మ్యాక్సిమం ఆ కంఫర్ట్ కోసమే. చూడండి ఇట్లా ఈ కంఫర్ట్ కోసమే, జస్ట్ చిన్న బాడీ కంఫర్ట్ కావాలండి. ఇప్పుడు మనం ఓవర్ వెయిట్ ఉండొచ్చు, ఏజ్డ్ ఉండొచ్చు, బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ లాటెక్స్ వాళ్ళందరికీ సూటబుల్. అది ఎందుకు యూజ్ చేస్తారు, లైక్ చేస్తున్నారు, మార్కెట్లో కూడా ఎందుకు సక్సెస్ ఉందంటే బికాస్ ఆఫ్ ఈ రీజన్ వల్లే. ప్లస్ బ్రీతబుల్, దీనికి పిన్ కోర్ హోల్స్ ఉంటాయి, దీనికి పిన్ కోర్ హోల్స్ అంటారండి. ప్లస్ దీంట్లో 7 జోన్ లేయర్, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ హోల్స్ ఒక్కొక్క సైజులో ఒక్కొక్క డైమెన్షన్స్లో ఉంటాయి. దాన్ని 7 జోన్ లేయర్ అంటారు. మోనో అంటే ఒకటే హోల్ ఉంటుందండి, దాన్ని మోనో జోన్ అంటారు. ఇది 7 జోన్ లేయర్ అంటారు. డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏం ఆడుతున్నారు అనేది కస్టమర్ తెలియదు. లాటెక్స్ అనడం తప్ప వాళ్ళు ఏం వాడుతున్నారు, ఎంత రేట్ ఉంది, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి ఎవరికి తెలియదు. ఇంకోటి ఏంటంటే న్యాచురల్ రబ్బర్ లాటెక్స్ ఎందుకు యూజ్ చేయాలంటే, న్యాచురల్ అనేది యాక్చువల్ కెమికల్స్ తోటి తయారు చేసి ఉంటుంది. ఇంకోటి ఆర్టిఫిషియల్, అంటే ఏదైతే న్యాచురల్ కాదో దాన్ని ఆర్టిఫిషియల్ లాటెక్స్ అంటారు. దాంట్లో ఏంటంటే సింథటిక్ ఉంటుంది. సింథటిక్ అంటే అది గట్టిగా ఉంటుంది, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కెమికల్స్తో తయారు చేస్తారు. అది చాలా హార్డ్గా ఉంటుంది. బట్ వేరేజ్ రబ్బరైజ్డ్ అంటే రబ్బర్ లాగా ఒక ఎలాస్టిక్ లా ఉంటుంది, ఎలాస్టిక్ ఫీలింగ్ వస్తుంది. ఇది చెట్టు నుంచి పాలు దాంతో తయారు చేస్తారు. మెయిన్ ఏంటంటే ఈ చెట్టు పల్ప్ ఉంటుంది, ఆ పల్ప్లో పాలు మిల్క్ తోటి తయారు చేసేది ఈ న్యాచురల్ రబ్బర్ లాటెక్స్ అని. ఓకే. ఇదంతా ఏంటంటే మనకి ఇండియాలో ప్రొడక్షన్ లేదు ప్రెసెంట్, ఇదంతా బయట తీసుకొస్తాం. దీనికి ఒక సర్టిఫికేట్ ఉంటుందండి, కస్టమర్స్కి ఎవరు తెలియదు. థాయిలాండ్ అంటున్నారు కానీ నిజంగా డూప్లికేట్ థాయిలాండా లేకపోతే ఒరిజినల్ అనేది తెలియదు. ఎలా తెలుస్తుందంటే దీనికి ఒక సర్టిఫికేట్ ఉంటుంది. చూపించండి సర్టిఫికేట్. ఇదిగోండి ఈ సర్టిఫికేట్. ఓకే. ఇది గవర్నమెంట్ ఆఫ్ కామర్స్, గ్రీన్ ఇండస్ట్రీ, ప్లస్ ఇంపోర్టెడ్ లైసెన్స్. ఇవన్నీ చైనా నుంచి తయారు చేసినవి, చైనా నుంచి వస్తాయి కదా, థాయిలాండ్ నుంచి. ఇవన్నీ కూడా మనకి సర్టిఫికేట్స్ ఉన్నాయన్నమాట. ఈ థాయిలాండ్ కి సర్టిఫికేట్స్. ఇదే టైప్ లో నకిలీగా కూడా ఉంటాయండి. ఎస్, నకిలీ కూడా ఉంటాయండి. అది కస్టమర్కి తెలియదండి, వాళ్ళు కనిపెట్టారు. వాళ్ళకి ఇదే పని కాదు కదా, వస్తారు ఒక 1 hour 2 hours కూర్చొని సార్ మా మ్యాటర్స్ తయారు చేయండి అంటారు తప్ప వాళ్ళు ఏ మెటీరియల్ వాడతారు, దీన్ని సర్టిఫైడా, లాటెక్స్ సర్టిఫైడా ఆర్ డూప్లికేట్ అనేది తెలియదు. వాళ్ళకి అంత టైం కూడా లేదు, ఎవరు ఎక్స్ప్లెయిన్ కూడా చేయరు. ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్ కానీ ఎవరైనా కూడా షాప్లో కానీ బ్రాండ్స్ కానీ ఎవరు కూడా చెప్పరు మ్యాటర్స్ ఉన్నాయి, అయిపోయింది. ఈవెన్ మీకు ఇంకో డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ వీడియోస్ తీసాక కస్టమర్స్ ఎందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే, ఒకటి వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏ ప్రోడక్ట్ ఇస్తున్నారు, ఏ ఫోమ్స్ వేస్తున్నారు, ఏ మోడల్స్ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి షోరూమ్లో ఏంటంటే, ఇప్పుడు వేరే పెద్ద బ్రాండ్ షోరూమ్స్కి వెళ్ళారు, అక్కడ ఏంటంటే మీకు కనీసం మ్యాటర్స్ కింద వేసి పడుకునే ఛాన్స్, డెమో చూడడానికి ఛాన్స్ లేదు. మ్యాటర్స్ చూడాలి, రేట్ చూసుకోవాలి, నచ్చిందా లేదా, ఓన్లీ 2 things. దాంట్లో ఏ మెటీరియల్ వేస్తారో ఎవరు చెప్పలేరు, తెలియదు. చెక్ చేసుకోవాలి. ఎవరైతే షోరూంలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారో, ప్రమోటర్, డెమోన్స్ట్రేటర్ అంటారు, వాళ్ళు కూడా పూర్తి నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు పూర్తి ట్రైనింగ్ ఉండదు, నాలెడ్జ్ ఉండదు. వాళ్ళు జస్ట్ ఏంటంటే సార్ ఆర్థం, స్ప్రింగ్, కాయర్, అంతే. అంతవరకు లోపల ఎన్ని ఫోమ్స్ ఉన్నాయి, కాంబినేషన్ ఏంటి, దాని డెన్సిటీ ఏంటి, ఫ్యాబ్రిక్ ఎంత చేసాము, లోపల క్విల్టింగ్ ఎంత వేసారు, ఆ క్విల్టింగ్, ఆ పీల్ ఫోమ్ అంటారు దీన్ని, ఇవన్నీ పీల్ ఫోమ్ అంటారండి దీన్ని. ఈ పీల్ ఫోమ్ ఎంత డెన్సిటీ ఉంటుంది అది ఎవరు డీటెయిల్గా చెప్పరు. బట్ వేరే మాలాంటి కంపెనీస్కి వచ్చారనుకోండి కస్టమర్, ఇక్కడ మొత్తం A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాళ్ళకి నచ్చితేనే వాళ్ళు తీసుకుంటాం, లేక అదే వేరే ఆప్షన్ చూస్తాం. అది తప్పలేదు. కస్టమర్కి వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. వాళ్ళకి కావాలి, దే హ్యావ్ ఎ రైట్. వాళ్ళకి ఎక్కడ కావాలో అనేది వాళ్ళు తీసుకుంటారు. న్యాచురల్ లాటెక్స్కి మిగతా లాటెక్స్కి డిఫరెన్స్ అది. ఈ లాటెక్స్లో కూడా
3 రకాలు ఉంటాయి. ఒకటి థాయిలాండ్ లాటెక్స్ అండి, ఇంకోటి శ్రీలంక లాటెక్స్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ ఆల్సో రబ్బరైజ్డ్, బట్ దాంట్లో ఏంటంటే కెమికల్ కొంచెం మిక్సింగ్ డిఫరెంట్ ఉంటుంది, అదొకటి. ఇంకోటి ఇండియన్ లాటెక్స్, కేరళ అంటే ఇండియన్ లాటెక్స్ అంటే కేరళలో తయారు చేస్తారు. అది 7 జోన్ లేయర్స్ ఉండవండి కేరళలో, ఓన్లీ మోనోజోన్ అంటారు. ఒకటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ హోల్స్ ఉంటాయి. అంటే ఈ హోల్స్ ఎందుకంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిన్ కోర్ హోల్స్ అంటారు దాన్ని. ఈ హోల్స్ వల్ల అడ్వాంటేజ్ అంటే బ్రీతింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం పడుకుంటా అండి, మనం పడుకున్నప్పుడు ఆ ఎయిర్ ఫ్లో ఉందనుకోండి లోపల ఫోమ్స్ లో, జనరల్ ఏంటి గమ్ పెట్టి మొత్తం క్లోజ్ చేసి ఫ్యాబ్రిక్ మొత్తం క్లోజ్ చేసి చేస్తారు. బట్ వేరే ఏదైనా బ్రీతింగ్ అంటే లోపల బ్రీతింగ్ ఉన్నదనుకోండి, అంటే లోపల ఎయిర్ ఫ్లో ఉందనుకోండి, దానివల్ల మీకు లైఫ్ బాగుంటుంది, ప్లస్ కంఫర్టబుల్ బాగుంటుంది. మీకు బ్యాక్ పెయిన్ రాకపోవడం కానీ లేకపోతే ఎయిర్ ఫ్లో ఉండటం కానీ ఇవన్నీ బాగుంటుంది. సో దిస్ ఇస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్. ఇది ఈ 7 జోన్ ఎందుకు వాడతారంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ హోల్స్ ఉంటాయండి. ఒక్కొక్క ఎయిర్ ఫ్లో, ఒక్కొక్క కెపాసిటీ ఆఫ్ ఎయిర్ ఫ్లో వల్ల ఆ డిఫరెంట్ పిన్ కోర్ హోల్స్ ఉంటాయి. దానివల్ల కూడా అడ్వాంటేజెస్ ఉంటాయండి. ఇప్పుడు దాకండి మీ మాటల్లో అన్నీ చెప్పారు. అంటే ఎలా తయారు చేస్తారు మీరు పరుపులు, అంటే ఎంత క్వాలిటీగా తయారు చేస్తారు మాకు చూపించగలరండి? మిషన్స్లో ఈచ్ మిషన్ ఏంటి, యూజ్ అవుతుంది, దేనికి యూస్ఫుల్ అవుతుంది, ప్లస్ ఫోమ్స్ ఏంటి, బ్లాక్స్ ఎలా తయారు చేస్తారు, మ్యాటర్స్ ఎలా స్టిచ్చింగ్ చేస్తారు, ఎన్ని కైండ్ ఆఫ్ ఫోమ్స్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి ఈ ఫ్యాక్టరీ విజిట్లో ఇక్కడ ఫస్ట్ వచ్చేది క్విల్టింగ్ మిషన్ అండి. ఈ క్విల్టింగ్ మిషన్ ఏంటంటే ఇప్పుడు చూసారా, ఇప్పుడు మ్యాట్రస్ పైన మనం వేస్తాం, ఇది ఫ్యాబ్రిక్. ఓకే, దీని కింద పీల్ ఫోమ్. ఈ పీల్ ఫోమ్ అనేది ఎంత డెన్సిటీ అనేది కస్టమర్ కి తెలియదు. ఒక స్టాండర్డ్ డెన్సిటీ మంచి ఫోమ్ వాడితేనే మీకు కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. మీకు మేజర్ ఇదే మ్యాట్రస్ మీద ఫస్ట్ బెస్ట్ సపోర్ట్ అంటే మీకు పీల్ ఫోమ్ క్విల్టింగ్, దేని క్విల్టింగ్ అంటారు. ఇది క్విల్టింగ్ మిషన్ అండి. మన సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాస్టెస్ట్ స్పీడ్ మిషన్ అనమాట, క్విల్టింగ్ చేస్తుంది. ఇది హ్యాంగింగ్ మిషన్, ఇది చైనా నుంచి తెప్పించామండి. చైనా తెప్పించామండి. దీని అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎంత ఎంత కావాలి క్విల్టింగ్. ఇప్పుడు ఇది చూసారా, ఇది లోపల ఎంత ఫోమ్స్ వేసుకుంటాం, 8 mm, 10 mm, 6 mm, దాన్ని బట్టి ఇవన్నీ ఇక్కడ అన్ని క్విల్టింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకసారి ఇక్కడ వచ్చేసరికి మన ఆపరేటర్ చూపిస్తారు మీకు, ఒకసారి చూడండి. మనకి చూపిస్తారంటే క్లోజ్ గానే చూడండి మిషన్ అనేది ఎలా రన్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుందో చూడండి. అక్కడ చూసుకొచ్చండి. మనకైతే నీడిల్స్ ఒక 1000 పైన అయితే ఉంటాయండి. మొత్తం చాలా ఫోర్స్ అయితే కొడుతుంది, చూసుకోవచ్చు. మిషన్ లో మనకి 500 డిజైన్స్ ఉంటాయండి. మనకి ఏ మోడల్కి ఏ డిజైన్ సెట్ అవుతుందో, లేకపోతే ఇంకేదైనా డిజైర్డ్ అంటే మనకి సెలెక్టెడ్ డిజైన్ కావాలంటే ఆ మోడల్ ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు కంప్యూటర్లో. ఆ కంప్యూటర్లో సెలెక్ట్ చేసినవి మనకి ఇక్కడ డిజైన్ వస్తుందండి, పైన ఫ్యాబ్రిక్ మీద వస్తుంది. అదే మోడలింగ్ మనం చేసుకొని వస్తుందండి. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మనం పెట్టి క్విల్టింగ్ చేస్తామండి. ఈ క్విల్టింగ్ ప్రాసెస్లో మీకు మోర్ దెన్ 100 థ్రెడ్స్ ఉంటాయండి, కోన్స్ ఉంటాయి. దీని కోన్ అంటారు, థ్రెడ్ కోన్ అంటారు. నీడిల్స్ ఉంటాయి. ఇవన్నీ కంబైన్డ్గా కలగాలి ఒక్కటి సింగిల్ టైంలో ఫంక్షనింగ్ అయ్యేది క్విల్టింగ్ మిషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ థ్రెడ్ మిస్ అయినా, థ్రెడ్ సరిగ్గా రాకపోయినా మీకు చాలా ఇబ్బంది. ఇది కూడా మేము థ్రెడ్ ఇండియా వాడతాం. నెంబర్ 1 క్వాలిటీ థ్రెడ్స్ వాడతాం. ఆ క్వాలిటీ వాడినప్పుడే మీకు ఆ డ్యూరబిలిటీ కానీ ఒక కంఫర్ట్ కానీ వస్తుంది. జనరల్గా ఏంటంటే ఏదో చేసాం అని కాదండి, ఒక క్వాలిటీ ఫ్యాబ్రికే కాదు, ఫోమ్సే కాదు, ఇదండి పీల్ ఫోమ్ అంటారు దీన్ని. దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెన్సిటీస్ ఉంటాయి, థిక్నెస్ ఉంటుంది. దీన్ని థిక్నెస్ అంటారు. 6 mm, 8 mm, 10 mm, 12 mm ఇట్లా థిక్నెస్ ఉంటుంది. మనం ఒక్కొక్క మోడల్కి మన 26 మోడల్స్ ఉన్నాయి కాంఫీ మ్యాటర్స్లో. ఆ 26 మోడల్స్కి ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ పీల్ ఫోము, డిజైన్స్ కూడా వేయడం జరుగుతుందండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా వేయడం జరుగుతుందండి. అంటే ఎంత మీరు మోడల్ సెలెక్ట్ చేసుకుంటారో, ఎంత ఖర్చు పెడతారో, బడ్జెట్ పెడతారో, దాని ప్రకారం ఫోమ్స్ అన్ని కానీ ఫ్యాబ్రిక్ కానీ వేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. నిట్టెడ్ ఫ్యాబ్రిక్, సాటిన్ ఫ్యాబ్రిక్, జకాట్ ఫ్యాబ్రిక్, రోటో ఫ్యాబ్రిక్, పోలార్ ఫ్లీస్, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇట్లా మీ అన్ని స్టాక్స్ అలా మెయింటైన్ చేస్తామండి. ఇవన్నీ చూసారా, ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మెయింటైన్ చేస్తాం. అట్లానే స్లిమ్ మ్యాటర్స్ కి లేకపోతే హాస్టల్స్ కి వేరే ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి. ఆ ఫ్యాబ్రిక్ ఆ సూటబుల్ ఫ్యాబ్రికే మేము వాడతాం అన్నమాట. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ వాడతాం. ఇవన్నీ స్టాక్ చాలా మంది అడిగారు క్వశ్చన్, సార్ ఇంత స్టాక్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకంటే మనకి ఎన్ని ఫ్యాబ్రిక్స్ బయట నుంచి వస్తాయి. అవునండి, మేము మనకి లోకల్లో నేను ఏ మెటీరియల్ కూడా కొనండి, రా మెటీరియల్ అన్నీ బయట నుంచి వస్తాయి ఎక్సెప్ట్ ఫోమ్స్ తప్ప
మిగతా అన్ని రా మెటీరియల్ అన్ని బయట నుంచే తెప్పిస్తాను. ఈవెన్ చిన్న నీడిల్ కానీ కస్టమర్ ని సాటిస్ఫై చేయడానికి ఎటువంటిది లోటుపాట్లు లేకుండా ఉండడానికి ప్రతిదీ కూడా బెస్ట్ క్వాలిటీ, వాళ్ళు ఇచ్చే రేట్ కి న్యాయం జరగాలి. దానికోసం చెప్పి బెస్ట్ ప్రోడక్ట్ మేము ఎక్కడ బాగుంటుందో, మీరెట్లో బాగుంటుందా, జలంధర్లో బాగుంటుందా, లుధియానాలో బాగుంటుందా, లేకపోతే కోయంబత్తూర్లో ఫ్రాన్స్ కంపెనీ ఫ్యాబ్రిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఆల్ ఓవర్ వరల్డ్ వాళ్ళు సప్లై చేస్తారు. జకాడ్ అని చెప్పి, జీటీ అని చెప్పి వాళ్ళ కంపెనీస్ పేర్లు వాళ్ళ దగ్గర తీస్తాం. పెద్ద కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ అక్కడ నుంచి సోర్సింగ్ చేస్తారు. సోకాల్డ్ జకాడ్ కంపెనీ, జీటీఏ కంపెనీ, మీరెట్టు చాలా ఉన్నాయండి, ఢిల్లీ అక్కడ నుంచి తెప్పిస్తారు. సో ఎక్కడ ఏ ప్రోడక్ట్ ఎక్కడ రా మెటీరియల్ ఎక్కడ బాగుంటుందో అక్కడ నుంచి సోర్సింగ్ మేము చేయడం జరుగుతుంది. అంతేగాని లోకల్లో బాగుంటుంది, లోకల్లో తక్కువ వస్తుంది అలా రేట్ ఎప్పుడు మీరు చూడండి. ఎక్కడ క్వాలిటీ బాగుంటుందో ఆ క్వాలిటీని మేము తీసుకొస్తాం. అది మా ప్రత్యేకత అనుకోవచ్చు. మీరు చాలా మంది కస్టమర్లు కూడా చాలా సాటిస్ఫైడ్ అవ్వడం రీజన్ ఊరికే కాదండి. వాళ్ళు ఏదో రంగులేసి 4 ఫోములు పెట్టి మిషన్లు పెడితే ఆర్పటం కాదండి. వాళ్ళు చూసే దాన్ని బట్టి అర్థం అవుతుంది. వాళ్ళకి నాలెడ్జ్, కస్టమర్ నాలెడ్జ్ తక్కువ ఉండొచ్చు, బట్ వాళ్ళు చూసినప్పుడు ఒక అవగాహన ఉంటుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మనం కార్ కొంటాం, లోపల ఏమి ఇంజిన్ ఏంటి, ఎలా చేస్తున్నారు ఏంటి అని మనకు తెలియదండి. కాకపోతే మనకు ఒక లిటరేచర్ ఉంటుంది, లేదా చూస్తాం, చూసినప్పుడు డెమో చూస్తాం, ట్రైల్ వేస్తాం, ట్రైల్ వేసినప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది స్మూత్నెస్ ఏంటి. ఎగ్జాంపుల్ ఈ ఫోమ్స్ కూడా మనం చూసినప్పుడు ఈ మేకింగ్ అప్పుడు కానీ లేకపోతే ఫ్యాబ్రిక్ అప్పుడు అన్నీ చూసినప్పుడు కస్టమర్కి డెఫినెట్గా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన తోటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, కంఫర్ట్ వస్తుంది, సాటిస్ఫై అవుతారు. వాళ్ళు పెట్టే డబ్బులు వాళ్ళు కూడా ఓకే రైట్, మాకు ఈ మోడల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మోడల్ కొందాం అనుకుంటారు. ఇవన్నీ చూసిన తర్వాత, డెమో చూసిన తర్వాత అప్గ్రేడ్ అవ్వాలి, అయితే నెక్స్ట్ మోడల్కి వెళ్ళాలి, బాగుంది ఫోన్ బాగుంది, మనకి బాగా సెట్ అవుతుంది, 10 years అంటున్నారు వారంటీ, బట్ 10 years పైన వస్తుంది. ఇది తీసుకుందాం, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కదండి, రోజు పెట్టేది కాదు. మొబైల్ లాగా ఒక 6 months 1 year వాడే మొబైల్ కూడా కాదు. ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఒకసారి కొన్నామంటే మర్చిపోవాలి. దాని తగ్గ క్వాలిటీ ఉండాలి, డ్యూరబిలిటీ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి. ఇవన్నీ ఈ 3 ఇస్తాం మనం ఇక్కడ. అందుకే మన బ్రాండ్ ఒక్కొక్కరు రిఫర్ చేసుకుంటున్నారు, వర్డ్ ఆఫ్ మౌత్ రిఫర్ చేయటం కానీ, చెప్పుకోవడం కానీ అన్నీ జరగటం, కస్టమర్లు రావటం, ఇవన్నీ మెయిన్ రీజన్ ఇదే అండి. అవునండి. మీరు కూడా క్వాలిటీగా ప్రోడక్ట్స్ ప్రతిదీ దగ్గర నుంచి చూసుకుంటున్నారు. అవునండి, నేను గమనిస్తున్నానండి. మీరు చాలా దీని మీద ప్రెషర్ పెడుతున్నారు, అంటే మీరు దగ్గర నుంచి చూసుకుంటున్నారు ప్రతిదీ కూడా, ఏది కూడా చిన్న మిస్టేక్ కూడా రాకుండా. అవునండి, అది చాలా గ్రేట్ అండి. ఇప్పుడు అది ఎందుకు చేస్తామండి, ఎందుకంటే కస్టమర్ పెట్టే డబ్బులకి న్యాయం జరగాలి. అవునండి, ఎవరైనా అదే చూస్తారు కదండి. ఏదో డబ్బులు ఇచ్చాము చేసామంటే కాదు కదా, ఇది వన్ టైం కాదు. ఇప్పుడు మ్యాట్రస్ ఒకసారి తీసుకోవచ్చు, బట్ అదే ఇంటికి ఇంకొక మ్యాట్రస్ కావాల్సి రావచ్చు, ఒక 5 months తర్వాత, 6 months తర్వాత, 1 year తర్వాత, లేదా పక్క వాళ్ళకి కావాల్సి, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ, ఎవరికైనా కావాలంటే డెఫినెట్గా వాళ్ళు రికమెండ్ చేసేటట్టు ఉండాలి. అంతేగాని ఓకే ఏదో కొన్నాం, ఓకే మనకు చెప్పొద్దు అని కాదు. ఎందుకంటే అట్లా మాకు రోజు ఒక కస్టమర్ వచ్చారంటే 4 customers రిఫర్ చేస్తారు. వాళ్ళు రావటం, సార్ పలానా వాళ్ళకి ఇచ్చారు, బాగుంది మ్యాట్రస్, సేమ్ అదే మ్యాట్రస్ మాకు ఇవ్వండి, అదే మోడల్ ఇవ్వండి అని చెప్పే కస్టమర్స్ ఉన్నారు. అవునండి, అవును. వాళ్ళకి ఇచ్చే మోడల్ ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చే ఫ్యాబ్రిక్ ఇవ్వండి, సేమ్ అదే ఇవ్వండి, మేము రావాల్సిన అవసరం లేదు, మీరే చేసి పంపించండి, మేమే నమ్మకం ఉంది. ఇవన్నీ ఇట్లాంటి మాకు అన్ని చాలా స్ట్రెంగ్త్, బలం అనమాట. డబ్బులు ఎంత మిగులుతుందో పక్కన పెట్టండి, ఇవన్నీ మాకు ఇంపార్టెంట్ కదండి. క్వాలిటీ డెవలప్ అవ్వాలి, మన దగ్గర ఉండే ఎంప్లాయీస్ మన దగ్గర ఉండాలి, చేయాలి అనుకుంటే ఇవన్నీ ఏంటంటే ట్రస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవునండి, అవును. అదే ఒక ప్రొఫెషనల్గా చేస్తున్నాం, కంపెనీలో వర్క్ చేసి వచ్చాను కాబట్టి డెఫినెట్గా ఒక ప్రొఫెషనల్గా మనం కమర్షియల్గా చూడకుండా ప్రతిదీ కూడా అదే టైప్లో మెయింటైన్ చేస్తున్నాం. మిగతా వాళ్ళ మీద ₹1 ఎక్కువ ఉండొచ్చు, ₹2 ఎక్కువ ఉండొచ్చు, కానీ క్వాలిటీ ఇస్తున్నాం కాబట్టి కస్టమర్ కూడా ఫీల్ అవ్వరు, ఈ క్వాలిటీ ఇస్తున్నారు, మనం చూడక్కర్లేదు. ఇంకో దగ్గర కొంటే 1 year 2 years మళ్ళీ వేరే మ్యాటర్స్ కొనుక్కోవాలేమో, ఇక్కడ కొంటే మనం 5 years చూడక్కర్లేదు, 10 years చూడక్కర్లేదు. ఏదైతే వారంటీ ఇస్తున్నాం మోడల్ బట్టి, ఆ మోడల్ ప్రకారం మనం వాళ్ళు కంఫర్టబుల్గా కొనుక్కుంటారు, హ్యాపీగా సాటిస్ఫైడ్ కొంటారు. వాళ్ళు మళ్ళీ అందరికి రిఫర్ చేస్తారు. వాళ్ళు సాటిస్ఫైడ్ అని అయింది అనేది వాళ్ళు చెప్పక్కర్లేదు, మాకు ఫోన్ చేసి చెప్పరు, చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంకో రిఫర్ చేస్తారు, అర్థం ఏంటంటే బాగుంది అది అట్లా చెప్తున్నారు. మాకు అదే సంతోషం, మీరు కష్టపడడానికి అదే సంతోషం. అదే ఇప్పుడు క్విల్టింగ్ మిషన్ అదర్ సైడ్ చూద్దరు కానీ ఒకసారి ఇవ్వండి, చూడండి. ఈ క్విల్టింగ్ అయ్యి ఇట్లా ఫ్లో వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, డిజైన్ చూడండి ఇక్కడ. ఓకే, చాలా బాగుంది. ఇది ఒక డిజైన్ అండి. ఓకే, ఇది ఒక డిజైన్ చూసారా, బాగుందండి. థ్రెడ్స్ కానీ, ఆ స్టిచ్చింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది, క్వాలిటీ అని కానీ
ఇట్లా మీకు వస్తుంది అనమాట. ఓకే ఇట్లా రోల్ అయ్యి ఈ రోల్ మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి పెడతారు. ఓకే, ఏ డిజైన్ కావాలో డిజైన్ ఆ డిజైన్ మనం పెట్టుకోవచ్చండి. ఓకే, లోపల ఎంత ఫోమ్ కావాలో పీల్ ఫోమ్, ఇదంతా పీల్ ఫోమ్ అంటారండి. ఈ పీల్ ఫోమ్ ఎంత కావాలో అది మనం పెట్టుకోవచ్చు. అంటే వెయిట్ బట్టి, పర్సన్ బట్టి, మోడల్ బట్టి మోడల్ బట్టి మనం చేసుకుంటాం. మనం వాడే ఫ్యాబ్రిక్ అండి ఇది. ఇవన్నీ మనం వాడే మ్యాటర్స్లో వేసే ఫ్యాబ్రిక్స్ అనమాట. దీంట్లో ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క డిజైన్స్ జిఎస్ఎమ్స్ ఉంటాయండి, మెయిన్ జిఎస్ఎమ్స్. ఓకే, ఇవి చూడండి, ఇది బార్డర్ ఫ్యాబ్రిక్, ఇది బార్డర్ వేస్తాం. ఇది వైట్ ఫ్యాబ్రిక్, కొంతమంది వైట్ ప్యూర్ వైట్ ప్రిఫర్ చేస్తారు. అవునండి, అవును. హోటల్స్కి హాస్టల్స్ ఇప్పుడు చాలా పోయే హోటల్స్ చేస్తున్నాను. అన్నిటికీ మనం ఈ వైట్ ఎక్కువ వాడతారు. ప్లస్ ఇది పోలార్ ఫ్లీజ్ అండి, పోలార్ ఫ్లీజ్. ఇదేంటంటే చలికాలం చాలా చాలా బాగుంటుందండి. యూఎస్లో కానీ మిగతా కంట్రీస్లో చాలా ప్రదేశాల్లో ఇది ఎక్కువ వాడతారు. ఇది ఒక రగ్గు అంటారు కదా, రగ్గు ఫ్యాబ్రిక్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి, పోలార్ ఫ్లీజ్ దీని పేరు, ఈ ఫ్యాబ్రిక్ పేరు. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్ని మనం మెయింటైన్ చేస్తాం. ఫ్యాబ్రిక్స్ చూసారు, అది అంత డిజైన్ అలాగ ఉందండి, భలే ఉంది. డిఫరెంట్ డిజైన్స్ అండి, అంటే ఇప్పుడు కస్టమర్ కి ఒక డిఫరెంట్ కనిపించాలి. మనతో కంపేర్ చేస్తే చాలా యూనిక్ గా ఉండాలి, డిఫరెంట్ గా ఉండాలని చెప్పి ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండి. ఇగో చూసారు. అవునవునండి, మీ దాంట్లో రేర్ ఉన్నాయండి చాలా. ఎస్, ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ చూసారా, ఇవన్నీ హాస్టల్స్కి, స్లిమ్ మ్యాటర్స్కి అట్లకి వాడతాం ఈ ఫ్యాబ్రిక్ అంతా. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెమరీ ఫోమ్ అండి. ఫోమ్స్కి ఇప్పుడు అన్ని ఫోమ్స్ ఏంటి, ఏ ఫోమ్స్ వాడతాం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫోమ్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫోమ్స్ అన్ని కూడా ఒక టాప్ కంపెనీలో మ్యానుఫ్యాక్చర్ చేసేది ఇస్తామండి. ఎందుకు టాప్ కంపెనీ అన్నానంటే, ఇప్పుడు వాళ్ళు మాకు గ్యారంటీ ఇస్తారు, వారంటీ ఇస్తారు. సరే ఈ ఫోమ్ ఇన్ని ఇయర్స్ వస్తుంది, ఎగ్జాంపుల్ 10 years వచ్చింది అనుకోండి, మేము సేమ్ వారంటీ కస్టమర్స్ ఇవ్వాలి. 10 years మా దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, మీకు చెప్పాను ఆల్రెడీ 26 మోడల్స్ ఉన్నాయి. 26 మోడల్స్ లో ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క వారంటీ ఉంటుంది. 1 year నుంచి 10 years వరకు వారంటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెమరీ ఫోమ్ ఉంది, మెమరీ ఫోమ్ కి 10 years ఇస్తామండి. 10 years ఎందుకు ఇస్తామంటే కంపెనీ కూడా మాకు ఇస్తారు కాబట్టి, వారంటీ ఇస్తారు కాబట్టి 10 years ఇచ్చాం. ఇది మెమరీ ఫోమ్, ఈ క్వాలిటీ మీకు అనేది డెన్సిటీ బట్టి ఉంటుంది. ఇది మినిమం 65 డెన్సిటీ మెమరీ ఫోమ్ వాడతామండి. మిగతా వాళ్ళందరూ 40-45 అలా వాడతారు. సరే ఎవరిష్టం వాళ్ళది, బట్ ప్రైస్ గురించి మేము ఎప్పుడు కాంప్రమైజ్ కావం. మినిమం 65 డెన్సిటీ ఉంటేనే దీని ఎఫెక్ట్, కంఫర్ట్ కనబడుతుందండి. ఇది రీబాండ్ అండి, అంటే ఆర్థో మ్యాటర్స్ ఏదైతే మనం ఆర్థో అని మాట్లాడతాం మార్కెట్లో, ఇండస్ట్రీలో, ఇది రీబాండ్ అండి. ఇది ఉంటేనే ఆర్థో మ్యాటర్స్ అంటారు. ఇది లేదనుకోండి ఆర్థో మ్యాటర్స్ కాదు, అది రెగ్యులర్ మ్యాటర్స్. ఆన్లైన్ కంపెనీస్ లో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఆన్లైన్ కంపెనీస్ లో చాలా మటుకు ఆర్థోపెడిక్ అంటారు, కానీ రిబాండ్ ఉండదు. రిబాండ్ ఎందుకు ఉండదంటే వాళ్ళు కంప్రెస్ చేసి ఒక బాక్స్లో పంపిస్తారు ఆన్లైన్. అవునండి, ఆ బాక్స్లో పంపించినప్పుడు ఈ రిబాండ్ అనేది దాంట్లో కంప్రెస్ మిషన్లు సెట్ కాదు, దానికి టెక్నాలజీ సెట్ కాదు, ఇది వేయడానికి అవ్వదండి. ఎందుకంటే అది బాక్స్లో ఇంత బాక్స్లో వస్తుంది, ఒక 1.5 feet బాక్స్లో మీకు రోల్ చేసి మ్యాట్రస్ వస్తుంది. మ్యాట్రస్ తీసి ఇట్లా ఒక చిన్న పిన్తో గుచ్చితే మొత్తం ఆ ప్రెషర్కి మొత్తం వ్యాక్యూమ్ వచ్చేసి మ్యాట్రస్ ఓపెన్ అయ్యి మీకు వస్తుంది. అప్పుడు ఈ ఆర్థో ఏదైతే రిబాండ్ ఉందో అది యూజ్ చేయడానికి అవ్వదు. సో అందరూ ఏమంటారంటే, సార్ ఆన్లైన్లో మాకు ఈ రేట్ దొరుకుతుంది, మీరు ఈ రేట్ ఎందుకు చెప్తున్నారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు. ఎందుకంటే కస్టమర్స్కి ఎలా ఉంటుంది అంటే, అక్కడ రేటు తక్కువ, దృష్టి పెడతారు తప్ప అక్కడ రేట్ తక్కువ, అక్కడ మనకి సేవ్ అవుతుంది. ఎస్, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళు సేవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైనా డబ్బులు తక్కువ వస్తే మంచిదే, ఎవరైనా కూడా అదే ఆలోచిస్తారు. కాకపోతే ఏంటంటే దాంట్లో ఏముంది అనేది ఒక్కసారి గమనించాలి. అవునండి, అవును. అంటే ఇది ఇప్పుడు ఎలా అంటే అండి, అది కొనేస్తారు, కొనేసిన తర్వాత ఇన్ని రోజులనే వ్యాలిడిటీ ఉంటది, అదే తీసుకుంటే ఏదో మంచిది తీసుకుంటే ఎక్కువ రోజులు మన ఎక్కువ ఉంటది కదా. అవును, అంతే కదండి. ఇప్పుడు వాళ్ళకి తెలీదు, సార్ 15,000కి మెమరీ ఫోమ్ ఇస్తున్నారు, మెమరీ ఫోమ్ మ్యాట్రస్ వస్తుంది అని మాట్లాడతారు. ఓకే, మెమరీ ఫోమ్ ఎందుకు ఇస్తున్నారు, అందులో ఎంత డెన్సిటీ ఉంది, ఎంత థిక్నెస్ ఉంది. ఇప్పుడు దీన్ని థిక్నెస్ అంటారు. ఇది 2 inch అండి థిక్నెస్, 50 mm. ఇప్పుడు ఈ థిక్నెస్ బట్టి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే చాలా మటు కంపెనీస్ 50 అని చెప్తారు, అంటే 2 inch, ఆ 2 inch ఉండదు కొంతమంది, ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తెలీదు. ఇప్పుడు 8 inch మ్యాట్రస్ అంటారు. 8 inch మ్యాట్రస్ అంటే 8 inch లో మీకు ఏం కావాలి, 4 inch ఆర్ 3 inch రిబాండ్ కావాలి,
అనేది మేము డెఫినెట్ తయారు చేసి ఇస్తాం కస్టమర్కి. అంతేగాని వాళ్ళకి కస్టమర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు, చూస్ ఎలా కావాలంటే అలాగా ఎలా కావాలంటే అలా చూస్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్కి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేనే కాదు, నాట్లను తయారు చేసిన వాళ్ళు కానీ కంపెనీస్ కానీ వాళ్ళు రిబాండ్ వేస్తారు. ఎందుకంటే మ్యాట్రెస్ డైరెక్ట్గా మనం డెలివరీ ఇస్తాం ఇంటికి, ఆర్ బయటకైనా మనం ట్రాన్స్పోర్ట్లో పంపిస్తాం. అవునండి. బట్ వేరే ఆన్లైన్ ఏం చేస్తారంటే బాక్స్లో వస్తుంది, కంప్రెస్డ్ బాక్స్ అంటారు. ఆ బాక్స్లో వచ్చినప్పుడు మ్యాట్రెస్ రోల్ చేసి ఇస్తారు. ఆ రోలింగ్లో ఈ రిబాండ్ సెట్ కాదండి, సెట్ అవుతుంది. రిబాండ్ వేసారనుకోండి అది బ్రేక్ అయిపోద్ది. ఒకవేళ అది వచ్చిందంటే అది ఫేక్ అయి ఉండొచ్చు. ఫేక్ ఉంటుందండి, మిషన్ లో రాదు. ఆ కంప్రెస్డ్ మిషన్ లో వాక్యూమ్ మిషన్ అంటారు దాన్ని. ఆ వాక్యూమ్ మిషన్ లో రీబాండ్ రాదు. మిగతా ఫోమ్స్ అన్ని వస్తాయి, లాటెక్స్ వస్తుంది, మెమరీ వస్తుంది, పియూ ఫోమ్ వస్తుంది, సూపర్ సాఫ్ట్ వస్తుంది, కానీ ఈ రీబాండ్ మాత్రం రాదు. రీబాండ్ లేనప్పుడు అది 100% జెన్యూన్ కాదు, ఒరిజినల్ ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ అయితే కాదు. 100% ఇది ఫ్యాక్ట్. వాళ్ళు ఏంటంటే ఆర్థోపెడిక్ అని రాస్తారు, కానీ ఆ మెటీరియల్ వేరే ఉంటుంది. ఏదైతే కంప్రెస్ మిషన్లు వస్తాయో అదే ఇస్తారు తప్ప ఇట్లా మనలాగా ఇట్లా తయారు చేసి మీకు ఫిజికల్గా మ్యాట్రెస్ మీరు చేసి ఇవ్వరు. అదే అది డిఫరెన్స్ ఆన్లైన్కి మనకి. ఎస్, రేట్ డెఫినెట్గా అక్కడ బాగుంటుంది, ఆ డ్యూరబిలిటీ కూడా అంతే ఉంటుంది. అవునండి, అవును. ఇప్పుడు మీరు 20,000కి 15,000 అనుకోండి, అదే రేట్ ఉంటుంది కదా. అవును, అంటే మనకి తక్కువ వస్తుంది, మనకి తక్కువ వస్తుంది, మీకు తర్వాత ఉండదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏంటంటే 100 days ట్రయల్ పీరియడ్ అంటారు ఆన్లైన్లో. 100 days ట్రయల్ పీరియడ్ కరెక్టే. మీరు రిటర్న్ చేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ మీరు ఇస్తారా, ఎవరు ఇస్తారు, అన్ని కండిషన్స్ అవుతారు. మనం కంగారులో ఏం చేస్తాం అంటే లాస్ట్లో చిన్న టిక్ పెట్టేసి ఆన్లైన్లో పేమెంట్ చేస్తాం, మ్యాటర్స్ పంపిస్తారు. ఆ కండిషన్స్లో ఏమున్నాయి, ఏ పాయింట్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలండి. చెక్ చేయడానికి చేసుకోవాలి, అంత టైం ఉండదండి. చాలా పాయింట్స్ రాస్తారు. ఇప్పుడు 100 days ట్రయల్ పీరియడ్ అంటారు. ఆ ట్రయల్ పీరియడ్ నచ్చలేదు, ఒక 10 days మనం పడుకున్నాం, మ్యాటర్స్ వచ్చింది ఆన్లైన్లో, మనం పడుకున్నాం, నచ్చలేదు, దెన్ రిటర్న్ చేయాలి. ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఎవరి, కంపెనీ ఇస్తారా లేదా మనం పే చేయాలా, ఎప్పుడు వస్తుంది మళ్ళీ రిటర్న్ చేశాక డబ్బులు ఇస్తారా, లేదా మ్యాటర్స్ రిటర్న్ చేస్తారా, ఎక్స్చేంజ్ చేస్తారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ప్లస్ అంత టైం కూడా లేదు ఎవరికి. ఏంటంటే ఒక ట్రస్ట్తో తీసుకుంటారు, అక్కడ కంఫర్ట్ తీసుకుంటారు, ఒక ట్రస్ట్ తోటి నమ్మకంతో తీసుకుంటారు. ఆ ఫెయిల్ అయింది అనుకోండి, కంఫర్ట్ ఎక్కడ ఫెయిల్ అయింది అనుకోండి, డెఫినెట్గా అదే రిటర్న్ చేయడం ట్రై చేస్తారు. కానీ రిటర్న్ చేస్తే ఎప్పుడు వస్తుందో, డబ్బులు ఇస్తారా లేకపోతే మ్యాటర్స్ ఎక్స్చేంజ్ చేస్తారా అనేది క్వశ్చన్ మార్క్. ప్లస్ ఎవరికంత టైం లేదు, వాళ్ళకి ఫోన్ చేసి కాల్ సెంటర్ ఫోన్ చేస్తారు. ఇవాళ ఒక వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేస్తారు, రేపు ఇంకొక వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేస్తారు. కాల్ సెంటర్ కదండి, ఎవరు పడితే వాళ్ళు షిఫ్ట్ వైజ్ పని చేస్తారు. ఇప్పుడు ఇక్కడ అనుకోండి డైరెక్ట్గా ఓనర్ ఫోన్ చేస్తారు, లేదా మేనేజర్ ఫోన్ చేస్తారు, సేల్స్ టీమ్ ఫోన్ చేస్తారు, లేదా మా డీలర్స్ ఫోన్ చేస్తారు. ఎన్ని డిఫరెంట్ చెక్ చేసుకుని కూడా చేయించుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉండి వచ్చి చూసుకొని సార్ మాకు ఇది కావాలి అన్నీ కూడా చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఆన్లైన్లో మీకు ఆప్షన్ ఉండదు, ఓన్లీ ఒక పిక్చర్ ఉంటుంది, పిక్చర్ ఉంటుంది, చెక్ చేసుకోవడానికి చూసుకొని నచ్చితే తీసుకోవడం లేకపోతే ఆప్షన్స్ ఉండవు. ఇక్కడ మాకు ఆప్షన్స్ చాలా, మీరు అయితే చాలా ఆప్షన్స్ అయితే ఇస్తున్నారండి, మీతో చాలా ఆప్షన్స్ ఇస్తున్నాం అండి, చాలా ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఇస్తున్నాం అండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ డెన్సిటీస్ ఆఫ్ రిబాండ్ ఉంటుందండి. 70 డెన్సిటీ, 80, 90, 100. మేము ఎక్కువ 90, 100 డెన్సిటీ వాడతాం. ఎందుకు వాడతాం అంటే 90, 100 ఎందుకు వాడతాం అంటే డ్యూరబిలిటీ ఎక్కువ రావాలి. మేము 10 years వారంటీ ఇస్తున్నాం కస్టమర్కి. ఇచ్చేటప్పుడు ఆ డ్యూరబిలిటీ ఎప్పుడు వస్తుంది, మంచి డెన్సిటీ వాడినప్పుడు, మంచి ఫోమ్, మంచి మేకింగ్, ఇవన్నీ మేకింగ్లో ఉంటుందండి. కస్టమర్ అన్ని చూడరు ఆ డెన్సిటీ, సార్ ఎంత డెన్సిటీ సార్, వాళ్ళకి అడుగుతారు, ఐడియా కూడా ఉండదు. వాళ్ళు అడిగినప్పుడు మేము చెప్తాం మెటీరియల్, ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ మాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మాకు డైరెక్ట్ ఫోన్ చేస్తారు, సార్ ఇట్లా ప్రాబ్లం వచ్చింది కూడా సరిపోద్ది, సాగింగ్ అయింది అంటే గుంతలు పడినాయి, ఫెయిల్ అయింది, మ్యాట్రస్ కంఫర్టబుల్ లేదు, ఇవన్నీ డెఫినెట్గా మాకే ఫోన్ చేస్తారు. సో అట్లాంటి ఇబ్బంది వాళ్ళకి ఉండకూడదు, మనకే ఉండకూడదు అని చెప్పి మేము సెలెక్ట్ చేసినప్పుడే బెస్ట్ ఫ్యాబ్రిక్స్, బెస్ట్ ఫోమ్స్, మంచి డెన్సిటీ ఫోమ్ సెలెక్ట్ చేసి మేము కస్టమర్కి అందజేస్తాం. అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొంతమంది పట్టించుకోరు, ఏంటంటే ఓకే ఇచ్చేసాం అయిపోయింది అనుకుంటారు తప్ప అది లాంగ్ రన్లో ఉండాలి. వాళ్ళు పర్టికులర్ కస్టమర్ నలుగురికి చెప్పాలి అని ఆ కాన్సెప్ట్ తోటి ఉండదు, లాంగ్ రన్లో ఉండదు. ఏంటంటే ఓకే బిజినెస్ బాగా రన్ అయితే కంటిన్యూ చేద్దాం, లేదంటే మానతో, అంతే ఆ ఉద్దేశంతో ఉంటారు. బట్ ఇక్కడ మీ ఏంటంటే ఒక లాంగ్ రన్లో మొత్తం బిజినెస్ చేయాలని చెప్పి ట్రేడ్ మార్క్ రిజిస్టర్ ఉంటుంది మాకు అన్ని బ్రాండ్స్కి, కంపెనీస్కి. తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇవన్నీ మాకు స్టాండర్డ్ ఉంటాయండి. ఇప్పుడు ఇంత గోడౌన్ ఫ్యాక్టరీ తీసుకొని, యూనిట్ తీసుకొని ఎందుకు ఎందుకు చేస్తాం, బికాస్ ఏంటంటే లాంగ్ రన్లో ఉండాలి, ఒక నమ్మకంగా ఉండాలి, ఒక ట్రస్ట్ఫుల్గా ఉండాలి. స్టార్ట్ బిల్ అవ్వాలండి. ఎందుకంటే కస్టమర్ ఎవరు కొంటాడు, 10 years అంటాం,
10 years ఉండే మనకి ఇది ఉండాలి కదా. అవునండి, అవును. ఇప్పుడు ఏదో చిన్న ఒక రూమ్ తీసుకొని రూమ్లో మిషన్ కుట్టేసి నా మీద ఒక 3,000 తక్కువ ఇస్తారు, నా 2,000 తక్కువ ఇస్తారు అంటే ఓకే తక్కువ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకున్న సెటప్కి వాళ్ళకున్న ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళు మార్జిన్స్ యాడ్ చేసుకొని ఇస్తారు. బట్ వాళ్ళు రేపు ఉంటాడా లేడా అనేది తెలియదు, అది నమ్మకం, ఆప్షన్స్ ఉండవు అవును వాళ్ళ దగ్గర. ఎందుకంటే చిన్న సెటప్ అది. అవును, ఒక బ్రాండ్ ట్రేడ్ మార్క్ ఉండదు, రికగ్నిషన్ ఉండదు, ఒక గవర్నమెంట్ సంబంధించిన స్టాట్యూటరీ లీగల్ ఏం ఉండవండి. అన్ని చాలా గమనించుకోవాలండి, చాలా డిఫరెంట్ స్టాట్యూటరీ లీగల్ అన్ని మెయింటైన్ చేస్తామండి. ఒకసారి 10కి 10 సార్లు చెక్ చేసుకుని తీసుకోవాలండి, ఏది తీసుకున్నాం. లేబర్ లైసెన్స్ అని, తర్వాత మేకింగ్ లైసెన్స్ అని, ISO సర్టిఫికేట్ అన్నీ మాకు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు మెయింటైన్ చేస్తామంటే యాజ్ పర్ గవర్నమెంట్ స్టాండర్డ్ ఒక మనకి లాంగ్ టర్మ్ ఆలోచన ఉంది కాబట్టి ఇవన్నీ మనం అప్లై చేస్తూ మనం ఆర్గనైజేషన్ అనేది రన్ చేస్తున్నాం. సో తర్వాత రీబాండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేది మనకి HR ఫోమ్, విచ్ ఇస్ మనకు మిడిల్లో ఉంటుంది. ఒక లాటెక్స్ అంటే టాప్ మోడల్లో మనకి లాటెక్స్, న్యాచురల్ లాటెక్స్, దాని కింద నెక్స్ట్ HR ఫోమ్ తర్వాత రీబాండ్, ఇవన్నీ ఫోమ్స్ మనకు ఉంటాయి అనమాట. ఈ HR ఫోమ్ కూడా మినిమం 32 డెన్సిటీ నుంచి 40 డెన్సిటీ వరకు మనం యూజ్ చేస్తాం. ఇది HR అంటే హై రెసిలెన్స్, అంటే ఒక మంచి చిన్న బౌన్సీగా ఉంటుంది కానీ కనబడదు, చాలా మంచి స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే మన బేస్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత స్ట్రాంగ్ ఉంటుంది. అదే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాగా వెల్ రిక్వైర్డ్ అండ్ ఫెమిలియర్ లాటెక్స్ అండి. ఇవన్నీ ఈ థాయిలాండ్ లాటెక్స్ అండి. అన్ని థాయిలాండ్ లాటెక్స్ ఉంది, శ్రీలంక లాటెక్స్ ఉంది, తర్వాత లోకల్ లాటెక్స్ కూడా ఉందండి మన దగ్గర. వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. ఎందుకంటే కస్టమర్స్ వచ్చి అంటే మాకు శ్రీలంక లాటెక్స్ కావాలంటే శ్రీలంక లాటెక్స్ ఇస్తాం, లోకల్ లాటెక్స్ ఇండియన్ లాటెక్స్ ఏమన్నా ఇండియన్ లాటెక్స్, థాయిలాండ్ లాటెక్స్ మల్టిపుల్ చాయిస్ ఎందుకు ఇచ్చామంటే వాళ్ళు ఒక చాయిస్, కస్టమర్కి మనం చాయిస్ ఇవ్వాలి, ఆప్షన్స్ ఇవ్వాలి. అవునండి, ఆప్షన్ బట్టి వాళ్ళు ముందుకెళ్తారు. అంటే తీసుకోగలరు, ఇది తీసుకుంటే ఇది తీసుకోవచ్చు, అది తీసుకుంటే అది తీసుకోవచ్చు. బడ్జెట్లో కూడా బడ్జెట్లో అందరినీ సాటిస్ఫై చేయాలి. అదే సో దానికోసం చెప్పి ఈవెన్ ఇప్పుడు వాళ్ళు లాటెక్స్ తీసుకున్నా కూడా వాళ్ళ బడ్జెట్లో తీసుకోవాలి. సో దాంతో ఏ లాటెక్స్ వస్తుంది, ఇండియన్ వస్తుందా, శ్రీలంకన్ వస్తుందా, లేకపోతే థాయిలాండ్ వస్తుందా, చూస్ చేసుకోవడం. ఇవ్వండి. నెక్స్ట్ థాయిలాండ్ లాటెక్స్ వచ్చేసరికి ఇక్కడ మేడ్ ఇన్ థాయిలాండ్, మేడ్ ఇన్ థాయిలాండ్. ఓకే అండి, బ్రాండెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి చూడడానికి. అవును, మేడ్ ఇన్ థాయిలాండ్. ఈ ఎంబోజింగ్ అనమాట, ఇది ఎంబోజింగ్ అంటారు దీన్ని. దీన్ని 7 జోన్ లేయర్ అంటారు. 7 జోన్ లేయర్ ఇక్కడ చూసారా, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ జోన్స్ ఉన్నాయి. ఈ పెద్ద హోల్స్, నెక్స్ట్ చిన్న హోల్స్, ఇంకా చిన్న హోల్స్, ఇంకా చిన్న, అట్లా 7 జోన్ లేయర్స్ ఉంటాయి. అంటే 7 వెరైటీస్ ఆఫ్ పిన్ కోర్ హోల్స్ ఉంటాయి. ఇవన్నీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు బ్రీతబిలిటీ, అంటే ఒక బ్రీతింగ్ ఎయిర్ ఫ్లో బాగుంటుంది అనమాట. సో దానికోసం చెప్పి కస్టమర్ ఎక్కువ ప్రిఫర్ చేసేది ఈ థాయిలాండ్ లాటెక్స్, బ్రీతబిలిటీ ఉండాలని చెప్పి ఇట్లా ప్రిఫర్ చేస్తారు. చార్కోల్, ఇది చార్కోల్ లాటెక్స్ అండి. ఇది ఒక వెరైటీ చార్కోల్ లాటెక్స్. గ్రాఫైట్ కూడా అంటారు, బట్ కంపేర్ టు థాయిలాండ్ లాటెక్స్ తో కంపేర్ చేస్తే ఈ చార్కోల్ లాటెక్స్ అనేది కాస్ట్ ఎక్కువ. గ్రాఫైట్ ఎందుకండి అంత కాస్ట్? ఇది ఎందుకు కాస్ట్ ఎక్కువ అంటే దీంట్లో ఉన్న డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయండి. దీంట్లో ఒక సైడ్ స్మూత్నెస్, ఒక సైడ్ లిటిల్ ఫర్నెస్ ఉంటాయండి. సో దీనివల్ల ఏంటంటే గ్రాఫైట్ అంటారు, చార్కోల్ లాటెక్స్ అంటారు. ఇక్కడ వచ్చేసరికి PU ఫోమ్, పాలియూరిథిన్ ఫోమ్ అంటారు, పాలి ఆయిల్తో తయారు చేస్తారు. ఇది PU ఫోమ్ అండి. ఇట్లా బ్లాక్స్ రెడీ చేస్తారండి. కస్టమర్కి కాంబినేషన్ బట్టి మాకు కాంబినేషన్ కావాలి, సైజ్ తీసుకొని మాకు ఈ కాంబినేషన్ కావాలి అంటే ఇట్లా బ్లాక్స్ తయారు చేస్తారు. ఇవన్నీ హోటల్స్ తయారు చేస్తున్నాండి. హోటల్ కండి హోటల్ ఆర్డర్ వస్తుంటాయి రెగ్యులర్ 100-150 మ్యాటర్స్లో తయారు చేస్తుంటాను. ఇవన్నీ తయారు చేసినప్పుడు ఇవన్నీ బ్లాక్స్ ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటాం సైజ్ బట్టి. ఇది సూపర్ సాఫ్ట్, ఇది బోనల్ స్ప్రింగ్ అండి. ఓకే, ఇది ఒక ఓయో హోటల్కి రెడీ చేస్తున్నాం. 185 మ్యాటర్స్ రెడీ చేస్తున్నాం. ఇది ఇందాక మీకు చెప్పినట్టు ఇది ఎక్స్పీరియన్స్ జోన్. ఓకే, ఏంటంటే ఇప్పుడు కస్టమర్ వచ్చారు, ఫోమ్స్ వాళ్ళు ఏమంటారంటే సార్ ఏ ఫోమ్స్ మాకు సెట్ అవుతుందో ఒకసారి మాకు చూసి చెప్పండి అని అడుగుతారు. అప్పుడు వాళ్ళకి ఏ ఫోమ్స్ కావాలి ఫస్ట్ ఫోమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత షీట్స్ ఇక్కడ వేస్తారు. వేసిన తర్వాత వాళ్ళకి చెక్ చేసుకుంటారు, పడుకొని డెమో చూస్తారు. మాకు ఈ ఫోమ్ బాగుంది, ఈ ఫోమ్ సెట్ అయిందంటే దాని ప్రకారం ఇది చేసుకుంటారు అనమాట. అదండి, దీన్ని ఎక్స్పీరియన్స్ జోన్ అంటారు. అంటే ఇట్లా బ్లాక్స్ అన్ని ఇక్కడ షీట్స్ వేసి, ఫోమ్ షీట్స్ వేసి వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసుకుంటారు.
మనం అయితేనండి ఇక్కడికి వచ్చిన వెంటనే టెస్టింగ్ జోన్ కూడా ఉందండి, అంటే ప్రతి బెడ్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. చేసుకోవచ్చు. కస్టమర్ వచ్చినప్పుడు ఫోమ్స్ ఏం కావాలి, వాళ్ళకి ఏ ఫోమ్స్ కంఫర్టబుల్గా మనం డెమో చూపిస్తామండి కస్టమర్కి. ఈ విధంగా ఒకసారి డెమో చూస్తారు కస్టమర్, ఇలా పడుకొని చూస్తారు కంఫర్టబుల్ ఉందా లేదా, ఒక చూసుకొని 5 minutes 10 minutes చూసుకొని దాని ప్రకారం వాళ్ళకి నచ్చింది అనుకోండి కంఫర్ట్ అది. సో దాని ప్రకారం సార్ మాకు ఈ ఫోమ్స్ కావాలి, ఈ ఫ్యాబ్రిక్ కావాలి అని చెప్పి అట్లా సెలెక్ట్ చేసుకుంటాం. ఆప్షన్ మన దగ్గర ఉంది. అవునండి. ఇదైతే ఈ ఆప్షన్ అయితే ఎవరెవరండి ఖచ్చితంగా నాకు తెలిసి ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు మీరు. అంటే మీకు ఏ విధంగా కంఫర్ట్ అయితే ఆ విధంగా చెక్ చేసుకుని మీరైతే మ్యాట్రెస్ అనేది రెడీ చేసుకోవచ్చండి. ఆప్షన్ చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది టేపేజ్ మిషన్ అండి. ఇక్కడ మనం స్టిచ్చింగ్ జరుగుతుంది. ఫోమ్స్ అన్ని ఇక్కడ బ్లాక్స్ రెడీ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తారు. ఇంకోటి మేము వాడే గమ్ము కూడా బ్రాండెడ్ గమ్ము, బయట నుంచి గుజరాత్ నుంచి వస్తుంది, డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది. ఏదో బయట గమ్ము ఎక్కడో గమ్ము వాడమండి, బ్రాండెడ్ ట్రస్టెడ్. మీరు సొంతంగా ఇప్పుడు మా దగ్గర మమ్మల్ని ఎలా ట్రస్ట్ చేసి కస్టమర్ కొంటారు, సేమ్ ఇక్కడ గమ్ము కూడా మంచి ట్రస్టెడ్ గమ్ము అన్ని వాడుతాము. ఇది కాకుండా ఈ ఫ్యాబ్రిక్స్ తర్వాత ఆ టేప్స్ వాడతామండి. ఇప్పుడు మీ ప్రాసెస్లో చూస్తారు, ఆ టేప్స్ అన్ని కూడా బెంగళూరు నుంచి వస్తాయి. బెంగళూరు నుంచి అండి, ఎందుకంటే అక్కడ ఆ జిఎస్ఎం కానీ అవన్నీ మనకి స్టాండర్డ్గా ఉండాలి. ఎందుకంటే అది ఇంపార్టెంట్ టేప్ అనేది. అది రేపు ఏదైనా ఊడి లేకపోతే ఏదైనా అయిందనుకోండి డెఫినెట్గా అది ఇబ్బంది అవుతుంది. అవును, బ్యాడ్ నేమ్ అనేది ఇన్కన్వీనియన్స్ వస్తుంది. అది రాకుండా నేను క్వాలిటీ అని వాడతాను. ఒకసారి ప్రాసెస్ మీరు చూడండి ఒకసారి. ఇది ఒకటే కదండి, అంటే మీరు ఒకవేళ అక్కడి నుంచి దూరం కాబట్టి రాలేకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మేకింగ్ అంతా ఏమేమి వేస్తున్నారో ప్రతిది కూడా ఒక వీడియో చేసి మీకు ప్రూఫ్గా పంపుతారండి. దాన్ని బట్టి కూడా మీరు ఇలా క్వాలిటీ చెకప్ కూడా దగ్గర నుంచి చూసుకోవచ్చు. ఇది మేకింగ్ ఆఫ్ మ్యాటర్స్ అండి. ఇది ఇప్పుడు మీకు అక్కడ క్విల్టింగ్ మిషన్ చూపించాను కదా, ఇది ఫ్యాబ్రిక్ పీల్ ఫోమ్, తర్వాత నెక్స్ట్ ఫాలోడ్ బై ఈ ఫార్ములా లేటెక్స్, తర్వాత పీ ఫోమ్, రీబాండ్. ఇంకొకటి ఏంటంటే మనం ప్రత్యేకత ఈ మ్యాటర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో దానికి కాంట్రాస్ట్గా మ్యాచింగ్ గా బార్డర్స్ వేరేగా ఉంటాయి. చూడండి మీరు ఫ్యాబ్రిక్ డిఫరెంట్ బార్డర్ వేరేగా ఉంటుంది. ఇక్కడ ఇది ఒక మోడల్ నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక మోడల్, ఇది ఒక వెరైటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది నెక్స్ట్ ఇది సూపర్ సాఫ్ట్ రీబాండ్ అండి. అంటే కస్టమర్కి వాళ్ళకి ఏ ఫోమ్ కావాలో, ఏ మోడల్ కావాలో, సో దాని ప్రకారం మేము చేసి ఇస్తాము. క్వాలిటీ పరంగా అయితే అసలు తగ్గేది లేదు. అది ఇప్పుడు ఈ మోడల్కి 10 years వారంటీ ఇస్తామండి. ఇప్పుడు ఈ మోడల్కి 4 years వారంటీ ఇస్తాం. మీకు ఇక్కడ వచ్చేసరికి ఈ కార్నర్లో లేబుల్ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కార్నర్ లేబుల్ ఇప్పుడు చూసారు ఇక్కడ కార్నర్ లేబుల్ ఉంటుంది. అట్లా ప్రతి మోడల్కి ఒక కార్నర్ లేబుల్ ఉంటుంది. దాని తర్వాత కార్నర్ క్యాప్స్ వేస్తాం ప్యాకింగ్ అప్పుడు. తర్వాత ప్రైజింగ్ లేబుల్ ఉంటుంది, సెంటర్ బ్రాండింగ్ ఉంటుంది. అక్కడ చూపిస్తానండి. ఇది ఎఫ్ఆర్ ఫ్యాబ్రిక్. ఇది ఏంటంటే ఎఫ్ఆర్ ఫ్యాబ్రిక్ ఎందుకు హోటల్స్ యూజ్ చేస్తారంటే ఇప్పుడు గెస్ట్లు వస్తారు, వచ్చినప్పుడు స్మోక్ చేస్తారు ఎగ్జాంపుల్ అనుకోండి, వాళ్ళు యాష్ పడినా లేకపోతే స్మోక్ బై మిస్టేక్ పడినా ఏం పడినా కూడా మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. అందుకే ఎఫ్ఆర్ ఫ్యాబ్రిక్ ఓన్లీ హోటల్స్కి ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్క గెస్ట్ ఒక్కొక్క టైప్ వాళ్ళకి కంఫర్ట్ బట్టి ఉంటారు. సో ఇది ఎఫ్ఆర్ ఫ్యాబ్రిక్, ఇది హోటల్స్కి. ఇప్పుడు ఓయో హోటల్కి నడుస్తుందండి, 250 మ్యాటర్స్ నడుస్తుంది. ఇవన్నీ ఓయో హోటల్స్, ఓయో హోటల్స్. ఇదేమొచ్చి ఈ మ్యాటర్స్ అన్ని ఒక గెస్ట్ హౌస్కి సర్వీస్ అపార్ట్మెంట్ అంటారు కదా, ఇవన్నిటికి ఇది నడుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఒక హోటల్కి నడుస్తుందండి. మొత్తం హోటల్ అంతా ఇదే ఫ్యాబ్రిక్, ఇదే కాంబినేషన్లో వేసిస్తాము. డిజైన్ వైజ్ కూడా అంతే అండి. డిజైన్ వైజ్ కూడా అది డిఫరెంట్ బిల్డింగ్ డిజైన్స్, లోపల కాంబినేషన్. ఇది కార్నర్ లేబుల్ అంటారండి. ప్రతి మోడల్కి ఇక్కడ మోడల్ ఉంటుంది. ఆర్థో కేటగిరీ, ఆర్థోపెడిక్. మోడల్ పేరు బ్లిస్. వారంటీ 4 years. ఇక మా వెబ్సైట్ అన్నీ ఉంటుంది. నెక్స్ట్ సెంటర్ బ్రాండింగ్. ఇది కాకుండా ఇది కార్నర్ క్యాప్ అనమాట. ఇప్పుడు మ్యాటర్స్ ఇట్లా రెడీ చేసిన తర్వాత ఇట్లా కార్నర్ క్యాప్ ఇట్లా వస్తుంది. ఇది దేనికంటే ప్రొటెక్షన్ కోసం. ఇప్పుడు మనం క్యారీ చేసినప్పుడు ప్రొటెక్షన్ కోసం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది ఫోల్డింగ్ మ్యాటర్స్ అండి. ఈ ఫోల్డింగ్ మ్యాటర్స్ ఇది అంటే మనం ప్లేస్ లేనప్పుడు అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు గెస్ట్లు వస్తారు, అందరికి ఇప్పుడు అందుకే ఇది ఫోల్డింగ్ మ్యాటర్స్. ఫోల్డింగ్ మ్యాటర్స్ ఇస్తాం. ఇది 3 folds వస్తుంది. 3 folds అండి.
ఇట్లా మనం వేసుకొని కింద వేసుకొని బెడ్షీట్ వేసుకొని పడుకోవచ్చు. అవునండి. ఇది ఒకటి ప్లేస్మెంట్ ఫోల్డ్ వస్తుంది. ఇది స్లిమ్ మ్యాట్రస్. ఓకే. ఇది దీంట్లో మనం వ్యాడింగ్ వాడతాం. వ్యాడింగ్ 500 జీసం వాడతాం అనమాట. ఇది ఏంటంటే గ్రౌండ్లో వేసుకొని రోలబుల్. ఇంకోటి ఏంటంటే ఇది రోలబుల్. రోల్ చేసుకోవచ్చండి. రోల్ చేసుకొని అంటే ఇట్లా ప్లేస్ లేనప్పుడు ఇది కూడా సేమ్ చేసుకొని కార్లో మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఓకే. ఇంట్లో కూడా కింద వేసుకోవచ్చు. ఇది బాగుంది. స్లిమ్ మ్యాట్రస్ అంటారు. ఇది స్లిమ్ మ్యాట్రస్ అండి. స్లిమ్ మ్యాట్రస్ లోపల వ్యాడింగ్ ఉంటుందండి, ఫోమ్ ఉండదు. చాలా మంది ఏంటంటే మామూలుగా ఓల్డ్ ఫ్యాబ్రిక్లు క్లాత్ వేసి క్విల్టింగ్ ఫ్యాబ్రిక్ వేసి కుడతారు. ఇది మనం లోపల వ్యాడింగ్ చేసాం, ఫైబర్ ఉంటుంది, అది వేసి చేస్తాం. ఇది స్లిమ్ మ్యాట్రస్ మీకు అక్కడ చూపించాను కదా, దానికి ఇది బేసిక్ అండి. ఇది అంటే ఫైబర్ అంటుంది దీన్ని, ఫైబర్ వ్యాడింగ్. ఇది 500 చేసాం. మీరు పట్టుకొని చూడండి, చాలా హార్డ్గా ఉంటుంది. అంటే జనరల్గా కింద మనం 2 ఇంచ్ ఉంటుంది. ఇది కింద పడుకున్నప్పుడు వెంటనే గ్రౌండ్ టచ్ అవుతుంది కానీ వెయిట్ బట్టి ఉంటుంది. అవునండి. మినిమం వెయిట్ అయితే ఉంటుంది దీనికి. ఓకే అండి. అవును, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా. అదండి. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ క్విల్టింగ్లో పీసెస్ ఉంటాయి చూసారా, ఇట్లాంటి పీసులు, రకరకాల పీసులు దాంట్లో వాడతారు అన్నమాట. అలా వాడుకుంటా ఓన్లీ పర్టికులర్గా ఈ ఫైబర్ వ్యాడింగ్ వేసి చేస్తాం అన్నమాట స్లిమ్ మ్యాట్రస్. ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండి. అక్కడ క్విల్టింగ్ మిషన్ దగ్గర క్విల్టింగ్ అయిపోయిన తర్వాత రోల్స్ అన్ని ఇట్లా పెట్టి మనకి ఏ కావాలి ఫ్యాబ్రిక్ అని, మనకి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అడ్జస్ట్ చేసుకుని ప్లాన్ చేసేస్తారు. ఇది ఎడ్జ్ పిల్లోస్ అంటారండి. పిల్లో చూడండి మీ షేప్ ఎట్లా ఉంటుందంటే, మనం ఎక్కడైనా మనం గ్రౌండ్ లెవెల్లో కానీ మంచం మీద కానీ మనం ఇక్కడ ఇది వేసుకొని కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. చూసారా షేప్ ఎట్లా ట్రయాంగిల్. గోడకి వేసుకొని ఇట్లా కంఫర్టబుల్గా చూసుకో. అవునవును, బాగుంది. కూర్చోవచ్చు ఇట్లా కానీ ఇది కానీ ఏ షేప్ అయినా మీకు ఏ షేప్ అయినా కంఫర్టబుల్గా ఉంటే ఆ షేప్లో కూర్చొని వేసుకుని కూర్చోవచ్చు. దీన్ని ఎడ్జ్ పిల్లోస్ అంటారు. ఎడ్జ్ పిల్లోస్. ఇది కుషన్స్ అండి. అంటే దివాన్కి అట్లా యూస్ చేస్తారు, దివాన్కి మ్యాట్రస్కి. కొన్ని మ్యాట్రస్ కూడా హోటల్స్లో కూడా ఎక్కువ యూస్ చేస్తారు. దీని మీద ఫ్యాబ్రిక్ వాళ్ళకి నచ్చిన ఫ్యాబ్రిక్ వేసుకొని చేసుకుంటాం. ఇది ఒక పిల్లో అండి. ఇది కొంచెం బిగ్ సైజ్ అండి. ఇది పిల్లోస్ మనం మ్యాట్రస్ వేసుకుంటాం కదా, ఇది పిల్లోస్ అనమాట. ఇది కాంజుగేటెడ్ వర్జిన్ ఫ్యాబ్రిక్ తోటి ఫైబర్తో చేస్తారు. ఇది ఓకే. ఓకే. దీంట్లో కూడా ఫైబర్ ఉంటుందండి. ఇప్పుడు మనం దివాన్ మ్యాట్రస్ వేసుకుంటాం కదా, ఇది బోల్స్టర్ అంటారు. ఇదండి. నెక్స్ట్ ఇది మెమరీ ఫోమ్ పిల్లో అండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఓకే. చూడండి ఫ్రెష్ అండి మెమరీ ఫోమ్ పిల్లో, చాలా బాగుంటుంది. ఈ క్యారియబుల్కి బ్యాగ్ ఇచ్చాము. ఇది చాలా మెత్తగా ఉంది. చాలా మెత్తగా ఉంది. అవును, డీప్ స్లీప్ ఏమో ఇంకా తీసుకుంటే. ఇది లేటెక్స్ అండి. లేటెక్స్ పిల్లో. దీంట్లో కూడా వెరైటీస్ ఉంటాయండి. ఇదిగోండి, ఇది కాంటోర్ లేటెక్స్ పిల్లో అండి. అంటే షేప్ చూసారు ఎట్లా ఉందో, కర్వ్డ్ షేప్ ఉంది. అంటే మనకి నెక్ పెయిన్ బాగా ఉందనుకోండి, ఆర్థరైటిస్ అంటే బ్యాక్ పెయిన్ అంటే నెక్ పెయిన్ ఉందనుకోండి, ఇది ఇట్లా మనం వేసుకొని మనం పడుకోవడానికి బాగుంటుంది. ఎస్, బాగుంటుందండి. ఇదిగోండి, ఇట్లా లోపల నానోనే వేస్తాం, దాన్ని ఫ్యాబ్రిక్ వేసి జిప్ వేసి ఇస్తాం. ఈ జిప్ ఏంటంటే ఏదైనా వాష్ చేసుకోవడానికి వాటికి మార్చుకోవడానికి. అవునవును, డస్ట్ పడుతూ ఉంటుంది కదా. ఇది కాకుండా ఒకటి లగ్జరీ పిల్లో అని చెప్పి, లగ్జరీ పిల్లో అంటే ఇది ఇక్కడ క్విల్టింగ్ చేస్తాం. ఓకే. క్లాత్ని ఫ్యాబ్రిక్ని క్విల్టింగ్ చేస్తాం ఆ క్విల్టింగ్ మిషన్లో చేసి దీంట్లో మైక్రో ఫైబర్ పెడతాం. మైక్రో ఫైబర్ బాగా సాఫ్ట్గా ఉంటుందండి. చూడండి, ప్రెస్ చేసి చూడండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. అవును, చాలా చాలా సాఫ్ట్గా ఉంది. అదండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది మైక్రో ఫైబర్ పిల్లో అనమాట. ఇదండి పిల్లోస్ గురించి. నెక్స్ట్ మీకు ప్రొటెక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ప్రొటెక్టర్స్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వస్తుంది. ఓకే. ఇది మ్యాట్రస్ అనుకోండి ఎగ్జాంపుల్. ఇది టెర్రీ కాటన్. ఓకే. అంటే వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ ఇది. ఓకే. ఇది లైక్రా, బార్డర్ అంతా లైక్రా వస్తుంది. ఇది ఏంటంటే మీకు చూడండి ఇక్కడ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. ఇది లామినేషన్ అండి. ఇది ఇప్పుడు మన రెయిన్ కోట్స్ ఎట్లా ఉంటుందో అది ఏంటంటే వాటర్ పడినా కూడా వాటర్ ఇమీడియట్ లోపలికి వెళ్ళదు. ఏదైనా ఎక్కడైనా వాటర్ పెడితే కొన్నాళ్ళు వెళ్ళిపోద్ది, ఇది ఇమీడియట్గా వెళ్ళదు. ఓకే. అట్లా దీనికోసం లామినేషన్ చేసి ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్. అది చాలా వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ అండి. ఇట్లా ఇప్పుడు మ్యాట్రస్ ఉంది అనుకోండి, ఇట్లా తొడుక్కుంటాం. ఇట్లా వేసుకుంటే మనకి సెట్ అవుతుంది అన్నమాట. ఏంటంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చిన్నపిల్లలు వాటర్ వేయడం కానీ, ఏదైనా మన చిన్నపిల్లలు యూరిన్ వేయటం కానీ, వాటర్ కానీ,
టీ కాఫీ తాగినప్పుడు కూల్ డ్రింక్ చేయడం పడినా కూడా ఇమీడియట్గా వాటర్ కిందకి వెళ్తాం. అవునండి. దానివల్ల ఏంటంటే మ్యాట్రస్ పాడవకుండా ఉంటుంది. పాడకుండా ఉంటుంది. ప్లస్ ఇంకోటి అంటే లాంగ్ రన్లో కొద్దిగా డ్యూరబిలిటీ ఎక్కువ వస్తుంది, మ్యాట్రస్ వస్తుంది. ప్లస్ ఫ్యాబ్రిక్ ఉండడం వల్ల ఏంటంటే లోపల చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అవన్నీ లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. మెయిన్ మ్యాట్రస్ ప్రొటెక్టివ్ విత్ వాటర్ ప్రూఫ్, అదండి దీనివల్ల అడ్వాంటేజ్. అలాగే సాయి గారు వన్స్ అగైన్ వెల్కమ్ యువర్ టచ్ వుడ్. ఇది టచ్ వుడ్ ఫ్యాక్టరీ అండి. అంటే ఇక్కడ సోఫాస్, రిక్లైనర్స్, హెడ్ బోర్డ్స్ అండ్ బెడ్ కుషనింగ్ ఇవన్నీ ఐటమ్స్ ఇక్కడ తయారు చేస్తాం అన్నమాట. రండి, వెల్కమ్ టు ఆల్ యువర్ వ్యూయర్స్ ఆల్సో. రండి ఒకసారి. ఇప్పుడు ఇదేంటంటే ఇక్కడ మన ఎగ్జాంపుల్ చాలా డిఫరెంట్ కస్టమర్ ఏ రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం మనం డిఫరెంట్ మోడల్స్ తయారు చేస్తాం. ఇప్పుడు అంతా ట్రెండ్ ఏమైపోయిందంటే ఇన్స్టాగ్రామ్ అట్ల నుంచి తీసుకొని పిక్చర్లు తీసుకొని సార్ మాకు ఈ మోడల్ కావాలి, మోడల్ తయారు చేయండి అని డిఫరెంట్ మోడల్స్ మాకు చూపిస్తున్నారు. సో ఆ మోడల్ ప్రకారం వాళ్ళకి నచ్చిన ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఆ ఫ్యాబ్రిక్ లో తయారు చేసి మనం ఇస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మోడల్స్ తయారు చేసే మోడల్స్ లో రిక్లైనర్, ఇది చిన్న రిక్లైనర్, కాంపాక్ట్ రిక్లైనర్. అంటే అందరికి అంత ప్లేస్ ఉండకపోవచ్చు కదా, ఒక చిన్న రిక్లైనర్ అనేది మనం తయారు చేసి మనం ఇస్తున్నాం. చాలా మంది వచ్చి లైక్ చేస్తున్నారు, చాలా బాగుంది సార్ అని చెప్పి చెప్తున్నారు. ఇది దీంట్లో అంటే ఈ రెండు వాటిలో ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయండి? దీంట్లో ఫెసిలిటీ అంటే ఇది ఎలక్ట్రికల్ కనెక్ట్ ఉంటుందండి. ఓకే, ఇది ఆటో రిక్లైనర్. ఇట్లా మనం బటన్ ప్రెస్ చేయగానే ఇది ఆటో కంపల్సరీ మనం ఎలక్ట్రికల్ కనెక్టింగ్ ఉండాలి, అంటే లేకపోతే అవ్వదు మనకి. ఏంటంటే ఇది ఏజ్డ్ వాళ్ళు కానీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి చాలా యూస్ఫుల్. పిల్లలు అంటారు అనుకోండి, మాన్యువల్ కూడా వాళ్ళు ఆపరేట్ చేయగలుగుతారు. బట్ వేరే ఎలక్ట్రికల్ మాత్రం కంపల్సరీ కొద్దిగా ఏజ్డ్ ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్. ఎందుకంటే వాళ్ళు గట్టిగా ప్రెస్ చేసి చేయలేరు. సో అందుకే మాన్యువల్ చెప్తారండి. మాన్యువల్ అంటే ఎలక్ట్రికల్ ఉండదండి, ఓన్లీ మనం లెగ్ తోటి పుష్ చేసుకోవాలి. ఎక్స్పాండ్ అంటే పైకి లిఫ్ట్ అయినప్పుడు మామూలు బటన్తో వస్తుంది, బట్ ప్రెస్ చేసినప్పుడు కంపల్సరీ లెగ్స్ తోటి ప్రెస్ చేయాలి మాన్యువల్ అయితే. వేరే బటన్ అనుకోండి, ఎలక్ట్రికల్ అనుకోండి, ఇట్లా మనం చూసారా ఫుల్ ఎక్స్పాండ్, ఫుల్ మనం ఫుల్ పడుకోవచ్చు. చూసారా ఇదిగొందో, ఆల్మోస్ట్ ఒక మ్యాట్రస్ మీద పడుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మన హోమ్ థియేటర్లో వాటిలో మనకు నచ్చిన యాంగిల్, అంటే ఎంత లేదు, మనకు నచ్చిన యాంగిల్లో పెట్టుకోవచ్చు. చూడండి, ఒక బటన్ ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేసుకోవచ్చు, మనం ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ ఆపేసుకోవచ్చు, ఇంకా కావాలంటే బ్యాక్ వెళ్ళొచ్చు. మన ఇష్టం అది, మన ఎంత యాంగిల్లో పెట్టుకోవాలనుకున్నా, రిలాక్స్ అవ్వాలనుకున్నా దాని ప్రకారం చేసుకుంటాం. అది ఫ్రంట్ బ్యాక్ అట్లా నడుస్తుంటుంది. చాలా బాగుంది. ఓకే అండి, ఇది ఆటో రిక్లైనర్. దీంట్లో మీకు నచ్చిన ఫ్యాబ్రిక్స్ ఏం కావాలి, ఫ్యాబ్రిక్స్ అన్ని దీంట్లో సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటాం. వాళ్ళ కస్టమర్ చాయిస్, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటే ఆ ఫ్యాబ్రిక్స్ ప్రకారం వాళ్ళని చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఇది మన ట్రిప్లార్ అంటారు. ట్రిప్లార్ అంటే రిక్లైనింగ్, రివాల్వింగ్ అండ్ రొటేటింగ్. ఇవన్నీ మాన్యువల్ గా మనమే చేసుకోవచ్చు. ఇది మాన్యువల్ చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ కూడా చేసుకోవచ్చు. బట్ ఈ మిషన్ అయితే మాన్యువల్ ఉందండి ప్రెసెంట్. చూడండి ఎగ్జాంపుల్, అక్కడ స్విచ్ నొక్కగానే ఇంకా నార్మల్ బాగుంది. ఇట్లా మాన్యువల్ గా పెట్టుకోవాలి. ప్లస్ ఇట్లా రివాల్వింగ్ ఉంటుంది. రివాల్వింగ్ బాగుందండి. రివాల్వింగ్ 360 degrees తిరుగుతుంది అనమాట. దీనికి మంచి ప్లేస్ ఉంటే చాలా మంచి కంఫర్టబుల్ గా బాగుంటుంది. అవునవును. అండ్ నెక్స్ట్ ఇవన్నీ మన ఫ్యాబ్రిక్స్ అండి. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మనం తెచ్చి పెడతాం అనమాట. ఇవన్నీ థ్రెడ్స్, ఓన్లీ డిఫరెంట్ కలర్స్. అంటే మన ఫ్యాబ్రిక్ ఏ కలర్ ఉందో ఆ కలర్ మ్యాచింగ్ చేసి అది వేస్తారు అనమాట. ఎందుకంటే మిగతా కనబడితే బాగుంది. సో అట్లా థ్రెడ్ ఇండియా నుంచి అన్ని తీసుకొచ్చాం అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి 4 seater విత్ లాంజర్. 4 seater విత్ లాంజర్ అనమాట. ఈ సోఫా అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చోవచ్చు అండి. ఫ్యామిలీ మొత్తం కూర్చోవచ్చు. ఇలా ఒక పార్టీ టైప్ ఉన్నప్పుడు కూర్చోడానికి ఇలా కూర్చోవచ్చు. 4 members. ప్లస్ ఇక్కడ మనం పడుకోవచ్చు. ఇక్కడ కుషన్స్ ఉంటాయి, కుషన్స్ కూడా ఇస్తాం. ఇక్కడ మామూలుగా టీవీ చూసుకొని పడుకోవచ్చు అనమాట. రిలాక్స్ అవ్వచ్చు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి సోఫా కమ్ బెడ్. బెడ్ కింద కూడా చేసుకోవచ్చండి సోఫాని తీసుకొని చేసుకోవచ్చు అనమాట. అడ్జస్ట్ అయితే బెడ్ అయిపోయింది. బెడ్ అయిపోతుంది. మనం కూర్చొని పడుకొని రిలాక్స్ అవ్వచ్చు అనమాట. చాలా బాగుందండి. రిలాక్స్ అవ్వచ్చు. సూపర్ ఉందండి. ఏంటి ఇది ఫ్యాబ్రిక్స్ అండి. ఇది క్యాటలాగ్ అండి. క్యాటలాగ్స్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. దీంట్లో కూడా సోఫాలు కూడా
మీకు స్వేట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, తర్వాత లెదరైట్ అంటారు. ఓకే, అంటే లెదరైట్ అంటే హై రెగ్జిన్, అవును. మళ్ళీ రెగ్జిన్ ఉంటుంది, లెదర్ ఉంటుంది, ప్యూర్ లెదర్. ఓకే, ప్యూర్ లెదర్ సోఫాస్ కూడా మేము చేస్తామండి. మీకు అది ఆల్ వెరైటీస్ చేస్తాం. ఇవి కేటలాగ్స్ అండి. ఇది డిఫరెంట్ కలర్స్ ఉంటాయి దీంట్లో. అంటే మనకి ఏ కలర్ కావాలో ఏ కలర్ కావాలంటే చూస్ చేసుకొని మీరు మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, మోడల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని ప్రకారం మేము తయారు చేయాలి, కొటేషన్ ఇస్తాం. ఓకే, ఇంత ఇన్ని సీటింగ్ కి ఇంత ఫ్యాబ్రిక్ ఇంత ఇది అవుతుందని చెప్పి ఇస్తాం అన్నమాట. ఓకే, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట. ఆల్ టైప్ ఆఫ్ ఉంటాయండి. ఇవన్నీ కుషన్స్ కండి. ఓకే, ఇవన్నీ కుషన్స్ కి. ఇప్పుడు సోఫా ఉంది, సోఫా కుషన్స్ కావాలి, డిఫరెంట్ కాంట్రాస్ట్ కుషన్స్ కావాలి, దానికి లుకింగ్ కావాలి, మంచి ఫ్లవర్స్ కావాలి. సో దాని ప్రకారంగా ఇస్తాం అన్నమాట. ఓకే, ఈ కుషన్స్ కి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. ఓన్లీ కుషన్స్ కి ఇది చాలా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్, మీకు ఏ కలర్ కావాలి ఆ వెరైటీస్ ఉంటాయి. ఒకవేళ ఎక్కడ దొరకకపోయినా ఇక్కడ దొరికితే ఖచ్చితంగా చాలా టైప్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఇవి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ అండి చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం రెడీ టు మూవ్ అన్నమాట. అంటే ఎక్కడ రెడీ తయారు చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే చేయడానికి రెడీగా ఉన్నాయి. ఎన్ని డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తయారు చేసిన పఫీస్, సోఫాస్, ఇవన్నీ ప్యాకింగ్ చేసి రెడీగా ఉన్నాయి. డిస్పాచ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఇవన్నీ సేల్ అయిపోయినా డిస్పాచ్ చేయాలి. అవును, ఆర్డర్ ప్రకారం చేసినాయండి ఇవన్నీ. ఇవన్నీ ఇదంతా చూసారా, బాగుందండి. ఇవన్నీ మోడల్స్, డిఫరెంట్ మోడల్స్. కస్టమర్కి ఏ మోడల్ కావాలో ఆ మోడల్ ప్రకారం చేస్తాం. ఇది క్యాబిన్ అండి. ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడతాం అన్నమాట. ఓకే, అదండి, ఇది క్యాబిన్. ఓకే, అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుని వాళ్ళకి డిజైన్స్ ఏం కావాలి, ఫ్యాబ్రిక్ ఏం కావాలని డిసైడ్ చేస్తాం ఇక్కడ మాట్లాడుకుని. లేదంటే ఇప్పుడు మా పర్సన్ వచ్చి అక్కడికి కస్టమర్ దగ్గర ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏ ఫ్యాబ్రిక్ కావాలో ఫ్యాబ్రిక్ ఇస్తాడు. ప్లస్ అక్కడ మెజర్మెంట్ తీసుకొని ఏ సైజు సోఫా వస్తుందో అది కూడా మీకు క్లియర్ గా గైడ్ చేస్తాం. ఆ గైడెన్స్ ప్రకారం వాళ్ళు అక్కడ డిసైడ్ చేసుకొని ఫైనలైజ్ చేసుకుంటారు. అంటే ఆ ఆప్షన్ కూడా ఉందండి. ఒకవేళ మీరు ఇక్కడికి రాకపోతే ఇక్కడ నుంచే మా డోర్ సర్వీస్ మేనేజర్ వచ్చి ఇంటికి వచ్చి క్యాటలాగ్స్ తీసుకొని వచ్చి ఒక బ్యాగ్ తోటి మెజర్మెంట్ తీసుకొని ఎంత ఇప్పుడు మీరు అయితే సైజ్ ఉంది అనుకోండి, సరే ఈ సైజ్ ఉంది మా హాల్ అండి, హాల్ సైజ్ అని చెప్తే దాని ప్రకారం ఇక్కడ నుంచి ఎంత సైజ్ వస్తుంది, ఎన్ని సీటింగ్ వస్తుంది, ఏ మోడల్ వస్తుంది, ఎన్ని దాని ప్రకారం చేసి చెప్తాం అనమాట. ఆప్షన్ కూడా ఉందండి. మీరు అది కూడా డోర్ సర్వీస్ మీరు ఎనీ టైం మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చి సార్ 8 o'clock రండి, లేకపోతే ఎర్లీ మార్నింగ్ రండి, సాటర్డే రండి, సండే రండి అంటే ఆ టైంకి అపాయింట్మెంట్ మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మా పర్సన్ వస్తాడు. ఓకే, చాలా బాగుందండి ఈ ఆప్షన్ అయితే. ఎవరెవరు ఇది అంటే అది సర్వీస్ అండి. అవును, ఇప్పుడున్న ప్రపంచం, బిజీ ప్రపంచంలో మేము ఇచ్చే సర్వీసెస్ అన్నమాట. వాళ్ళకి ఏం కావాలి, అవును, వాళ్ళ టైం ఉండదు, వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ ఉంటారు, అవును, మనం తీసుకెళ్ళి సర్వీస్ చేయాలి. అవునండి, ఇవన్నీ డోర్ సర్వీస్ అనమాట. ఇవన్నీ డోర్ సర్వీస్ ఇస్తాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మా ఇదేంటంటే ప్రత్యేకత, ఒక్కసారి మోడల్ సెలెక్ట్ చేయగానే, ఫ్యాబ్రిక్ సెలెక్ట్ అవ్వగానే వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఒకసారి పిలుస్తాం మిమ్మల్ని. ఓకే, వచ్చి మీ మోడల్ చెక్ చేసుకొని ఫినిషింగ్ ఎలా వచ్చింది, కంఫర్ట్ బాగుందా లేదా, ఎలా ఉంది, ఇవన్నీ కనుక్కొని మిమ్మల్ని పిలిపించి కనుక్కొని మీరు కంఫర్టబుల్ ఉన్నారా కాదా, ఏదైనా చిన్న అడ్జస్ట్మెంట్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ ఫైనలైజ్ చేసి మళ్ళీ ఒకసారి లాస్ట్లో పిలుస్తాం. లేదంటే వీడియో తీసి పంపిస్తాం. మీరు ఓకే అంటే అప్పుడు డెలివరీకి పంపిస్తాం. సూపర్ ప్రాసెస్ మరి. అలాంటి ఇప్పుడు మనం టచ్ వుడ్ ఫ్యాక్టరీలో ఉన్నాం. ఈ ఫ్లోర్ అంతా ఏంటంటే వుడ్ వర్క్ చేస్తాం, కార్పెంటరీ వర్క్. ఇక్కడ ఏంటంటే మనం స్ట్రక్చర్స్ అన్ని రెడీ చేసుకుంటాం. ఇక్కడ మనం వాడే వుడ్ అంతా హార్డ్ పైన్ వుడ్ ప్లస్ ప్లైవుడ్, గర్జన్ ప్లైవుడ్ ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ అక్కడ ప్లైవుడ్ వాడతాం. మిగతా అంతా హార్డ్ పైన్ వుడ్ వాడతాం. అందరూ నీమ్ వుడ్ మిగతా అన్ని వుడ్లు వాడతారు, కానీ మనం పక్కగా హార్డ్ పైన్ వుడ్ వాడతాం. ఎందుకు హార్డ్ పైన్ వుడ్ అంటే బేసికల్ ఏంటంటే దీనికి టర్మేట్ పట్టదు, అంటే ఇప్పుడు చెదలు పట్టదు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కస్టమర్కి. ఇది కాకుండా ఈ స్ట్రక్చర్ అంతా అయిపోయాక మనం టర్మైట్ స్ప్రే కొడతాం, మీకు చూపిస్తాను. స్ప్రే కొడతాం సో ద డబల్ ప్రొటెక్షన్. ఒకటి హార్డ్ పైన్ వుడ్ వాడతాం, ఇంకో టర్మైట్ స్ప్రే కొడతాం. దానివల్ల ఏమవుతుందంటే మీకు చెదలు ఎప్పటికీ పట్టవు. ఒకసారి చెదలు ఇంట్లో పట్టింది అనుకోండి, డెఫినెట్గా అది మీకు మొత్తం ఇల్లంతా పాకిపోతుంది. అవునండి. సో అలాంటి ఇబ్బంది లేకుండా హార్డ్ పైన్ వుడ్ చేస్తామండి. ఇంకోటి ఏంటంటే ఇది లాంజర్ కమ్ 3-seater మోడల్ స్ట్రక్చర్ రెడీ అవుతుంది. చూసారా, వుడ్లో ఎక్కడ కాంప్రమైజ్ కావు, ఎక్దమ్ బెస్ట్ వుడ్ వాడతాం అండ్ హార్డ్ పైన్ వుడ్ వాడతాం. ఇక్కడ ఇదంతా వుడ్, ఇదంతా కార్పెంటరీ వర్క్. ఈ ఫ్లోర్ అంతా కార్పెంటరీ వర్క్, కంప్లీట్ ఫ్లోర్ అంతా ఈ కార్పెంటరీ వర్క్ చేస్తాం. రండి ఒకసారి చూడవచ్చు మీరు కూడా.
నెక్స్ట్ మనకి సోఫాకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఎంత ఇంపార్టెంటో లెగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఓకే, మీకు పైన వుడ్ గురించి చెప్పాను, మేము వాడే ప్రత్యేక వుడ్ గురించి హార్డ్ పైన వుడ్ చెప్పాను, దాని తర్వాత ఫ్యాబ్రిక్ గురించి చూపించాను. నెక్స్ట్ వచ్చేసరి లెగ్స్ అండి. ఓకే, ఫైబర్ లెగ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెగ్స్ ఉంటాయి. అంటే ఇంచెస్ బట్టి 2 ఇంచ్ 3 ఇంచ్ అంటే డిఫరెంట్. ఇది స్టెయిన్లెస్ స్టీల్ లెగ్స్ బ్లాక్ కోటెడ్. నెక్స్ట్ వుడెన్ లెగ్స్. ఓకే, లెగ్స్ లో కూడా మోడల్స్ గోల్డ్ కలర్ గోల్డ్ కోటెడ్ లెగ్స్. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెగ్స్ ఇవన్నీ మీరు చూస్తున్నారు. ఇది రోజ్ గోల్డ్ లెగ్స్ ఇట్లా. ఓకే, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెగ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు. అంటే కస్టమర్కి నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఇవ్వటం, లెగ్స్ పరంగా కానీ ఫ్యాబ్రిక్ పరంగా కానీ మోడల్స్ పరంగా కానీ ఏం కావాలో కస్టమర్కి కస్టమైజ్డ్. అందుకే కస్టమైజ్డ్, కస్టమర్కి కస్టమైజ్డ్. ఓకే, ఏం కావాలో ఆ టైప్లో తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్కి డిఫరెంట్ చాయిస్ ఉంటుంది. ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క లెగ్స్ సూట్ అవుతుంది. ఆ లెగ్స్ ప్రకారం మనం పెట్టాలి, పెట్టి మనం చూపించాలి. ఓన్లీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఇవన్నీ. కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం, వాళ్ళ రిక్వైర్మెంట్ కోసం ఇవన్నీ మనం చేసిస్తాం. ఓకే, చాలా బాగుంది. మీరు ఇప్పుడు దాకా అండి మ్యాట్రెస్ ఎలాగా తయారు చేస్తారన్నది చూసారండి. ఇక పైన మ్యాట్రెస్ మనం ఎక్కడికి వచ్చి బడ్జెట్లో కొనుక్కోవాలన్నది చూపెడతానండి. అంతకన్నా ముందు మనం ఎక్కడికి వచ్చామంటే అండి, వర్మ ఎంటర్ప్రైజెస్ కాంపీ మ్యాట్రెస్ దగ్గరికి అయితే వచ్చామండి. మనకి అవుట్లెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో గంగాధర్ రాజు గారిని అడిగి తెలుసుకుందామండి. పదండి. నమస్తే అండి గంగాధర్ రాజు గారు. మా ఐడియన్స్ కోసం అంటే మీ అవుట్లెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, మీరు ఎలా సర్వీస్ ఇవ్వగలరు చెప్పగలరండి? మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎలా చేయాలో, ఏం చేస్తారో, అక్కడ ఏం జరుగుతుందో అని మీకు అన్ని ప్రత్యక్షంగా మీకు మీ ప్రేక్షకులకు, మా కస్టమర్లకు ప్రత్యేకంగా మీ ద్వారా మేము మీకు అన్ని చూపించామండి. అలాగే లాస్ట్ ఫైనల్గా ఏంటంటే మనం కస్టమర్స్ కి ఫ్యాక్టరీకి వెళ్ళి కొనుక్కోవాలి, అంత దూరం వెళ్ళాలి, ఎక్కడో ఉన్న చెల్లపల్లి ఫ్యాక్టరీకి వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు మనం మ్యాట్రెస్ తీసుకోవాలనేది అందరికీ కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది. కాబట్టి మేము మా కాంపీ మ్యాట్రెసెస్ స్టూడియోస్ ద్వారా కస్టమర్స్ సర్వీస్ చేయాలని చెప్పేసి ఇలాంటి స్టూడియోస్ హైదరాబాద్ లో ఎల్బీ నగర్, మేడిపల్లి, ఉప్పల్ అండ్ నిజాంపేట బృందావన్ కాలనీలో మేము ఇక్కడ హైదరాబాద్ లో ఏర్పాటు చేయబడింది. అలాగే కోస్టల్ ఆంధ్రాలో రాజమండ్రి, విశాఖపట్నం ప్లస్ విజయవాడ, గుంటూరు ప్లస్ భీమవరంలో ప్రత్యేకంగా మా సంస్థ వర్మ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ద్వారా ఈ మ్యాట్రెస్ మీకు అన్ని రకాల మ్యాట్రెసెస్ ఎన్ని రకాల మ్యాట్రెసెస్ ఉంటాయి, అన్ని రకాల మ్యాట్రెసెస్ మా వర్మ ఎంటర్ప్రైజెస్ ద్వారా మీకు సర్వీస్ అంటే మీకు వచ్చి ఈ అవుట్లెట్కి వచ్చి మీరు అవుట్లెట్ ద్వారా మ్యాటర్ సెలెక్ట్ చేసుకోవడం, దీనికి సంబంధించిన అన్ని తెలుసుకుని మీరు ఇక్కడే బుకింగ్ చేసుకోవడం మీకు ఈజీగా ఇలాంటి అవుట్లెట్స్ మీకు ప్రతి డిస్టిక్ లోని ప్రతి సిటీలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో దాని ఉద్దేశం ఇది. యాక్చువల్లీ అన్ని మ్యాటర్స్ అందించే కాంపీ మ్యాటర్ స్టూడియో పెట్టడం కారణం కూడా ఇది. అలాగే టచ్ వుడ్ అనే నేమ్ తోటి, బ్రాండ్ నేమ్ తోటి లగ్జరీ సోఫాస్, రిక్లైన్ సోఫాస్, లాంజ్ సోఫాస్ కూడా మీకు అందజేయబడుతుంది. మీకు ఇక్కడ సోఫాస్ కి ప్రత్యేకంగా మీకు ఇంటికి వచ్చి మీ ఇంటికి వచ్చి మెజర్మెంట్ తీసుకుని మీకు ప్రత్యేకంగా మా టీం వస్తారండి. అలాగే మ్యాట్రెసెస్ కూడా కదా మెజర్మెంట్ తీసుకుని మీకు ఏం ఎలా కావాలి అనేది కూడా మీకు ఆ మెజర్మెంట్ తీసుకున్నాక మీరు మా షాప్కి వచ్చి విజిట్ చేసి మీకు ఏ రకంగా కావాలో మీరు తీసుకుని మీరు వెళ్ళవచ్చు. ఆ సర్వీస్ ఈ మ్యాటర్ స్టూడియో ద్వారా మీకు అందజేయబడుతుంది. అలాగే అండి మన షాప్ ఏ టైం తీసి ఉంటుందని మీరు చెప్పగలరా? మన షాప్ వచ్చేసి మార్నింగ్ 8 వరకు 8 ఉదయం 8 గంటలకు తెరుస్తామండి. సాయంత్రం మనం అప్ టు 9 వరకు ఉంటుంది. ఆదివారం కూడా ఫుల్ టైం వర్క్ చేస్తామండి. ఇప్పుడు కూడా ఈ రోజు షాప్ ఇప్పుడు కూడా మూసి ఉంచదు, 24 hours అన్ని పెడతాం. ఎందుకంటే కస్టమర్స్ నాకు అర్జెంట్ కావాలంటారు. అప్పుడు కూడా మేము వచ్చి వాళ్ళకి షట్టర్ ఓపెన్ చేసి వాళ్ళు నచ్చింది తీసుకెళ్తారు. కొంతమంది అర్జెంట్ అంటారు, నాకు ఇప్పుడే కావాలంటారు. యాక్చువల్లీ అలాంటి కోసం ఇక్కడ స్టాక్ పెడతాం మనకు జనరల్ గా మన కాంపీ మ్యాటర్ స్టూడియోలో. సో అన్ని రకాల స్టాక్ పరుపులే కాకుండా ఇలాగ స్లిమ్ మ్యాటర్స్ అని, ఇలా ఫోల్డింగ్ బెడ్స్ అన్ని కూడా, ఇవి కూడా మొత్తం పిల్లోస్ అన్ని కూడా లగ్జరీ పిల్లోస్, మెమరీ ఫోమ్ పిల్లోస్, లేటెక్స్ పిల్లోస్ అన్ని కూడా ఇక్కడ సర్వీస్ ఇవ్వబడుతుంది. ఒక పిల్లోస్ కూడా మనకి ఇక్కడ పంపిస్తాం. అలాగే ఈ మ్యాట్రసెస్ సంబంధించిన క్రాస్ సెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. సో ఇవి కస్టమర్ రాగానే వాళ్ళకి ఇందులో ఏం మెటీరియల్ వాడుతుంది ఎక్స్ప్లెయిన్ చేసి దాని తగ్గట్టుగా వాళ్ళ బడ్జెట్లో వాళ్ళకి ఎంత నచ్చింది వాళ్ళకి ఆర్డర్ తీసుకుని మన ఫ్యాక్టరీ ఫార్వర్డ్ చేసి ఫ్యాక్టరీ నుంచి డెలివరీ ఇక్కడ రావడం, లేకపోతే కస్టమర్ డైరెక్ట్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా వర్మ ఎంటర్ప్రైజెస్ ద్వారా మంచి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. వర్మ ఎంటర్ప్రైజెస్ అనేది సంస్థ నమ్మకానికి
ఒక చిరునామా. అవునండి. మేము అది చేస్తాం ఇది చేస్తాం అలాంటి మేము మా దగ్గర అలాంటి ఉండదు. మేము పర్ఫెక్ట్గా ఒక బిజినెస్ ఎలా చేయాలి, కస్టమర్కి ఏ విధంగా మనం సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే ఒక కంపెనీలో ఉద్యోగం చేసి మేము వచ్చాం కాబట్టి మేము ఆ ఎపిక్స్ అనేది మేము ఎప్పుడు ఫాలో అవుతుంటాం. అలాగే మా దగ్గర కొన్న కస్టమర్స్ కూడా మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటారు, మళ్ళీ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తారు. అదే మాకున్న ప్లస్ పాయింట్. అదే మేము కంటిన్యూ చేస్తామండి. మంచి సర్వీస్ ఇవ్వాలనే మేము ఎప్పుడు కూడా ప్రయత్నిస్తాం. అదే మా వర్మ ఇండస్ట్రీ ప్రత్యేకత. ధన్యవాదాలండి మీరు మా షాప్కి వచ్చి మా యొక్క ప్రోడక్ట్ అంతా మీకు మీ ప్రేక్షకులకు అందరూ కంటిన్యూ చేస్తున్నందుకు. మా ప్రేక్షకులు కూడా చాలా మంది విజిట్ చేస్తారండి. ఖచ్చితంగా వాళ్ళకి మనకి కొంచెం డిస్కౌంట్లు ఇచ్చేలా ప్లాన్ చేయండి. తప్పకుండా అండి, తప్పకుండా డిస్కౌంట్ ఇస్తే పెట్టింది అవుట్లెట్ అనేది డిస్కౌంట్ ఇవ్వడానికి. డిస్కౌంట్ కన్నా ముఖ్యం ఫస్ట్ క్వాలిటీ. అంటే అలాగే ఎంతో క్వాలిటీతో పాటు ఫినిషింగ్, ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా ఇవ్వరండి. నాకు తెలిసి మేము కూడా మ్యాక్సిమం నేర మార్జిన్లో ఇస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ చాలా హై కాంపిటీషన్లో రకరకాల జిమ్మిక్స్ చెప్తున్నా కానీ మ్యాట్రసెస్ క్వాలిటీ చూడలేదు. 2 రూపాయలు తగ్గమని అంటున్నారు తప్ప, తగ్గితే ఆటోమేటిక్ క్వాలిటీ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. సో డబ్బులు గురించి కాదు, మనం అందరూ తగ్గించేవి ఇస్తామండి. అలాగే మంచి ప్రోడక్ట్ ఇస్తామట. ఆ ప్రోడక్ట్తో వాళ్ళ కస్టమర్ హ్యాపీగా ఉండాలన్నమాట. ఏంటి మీరు ఎలా ఆలోచించాలంటే కొంటే ఎక్కువ కాలం మండిలా ఉండాలి. అంటే మండితం అంటే ఎక్కువ కాలం పని చేయాలి. అలాగే మీకు నొడి నొప్పులు కానీ ఏమీ రాకూడదండి. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ తిరిగి కొంటారు. ఖచ్చితంగా మీరు మళ్ళీ ఇంకొకరికి కూడా రిఫర్ చేస్తారనమాట. నేను క్వాలిటీ పరంగా ప్రతి విషయం అయితే చెక్ చేశానండి. మార్నింగ్ నుంచి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నాను. ఏదో అలా టప్పగా వీడియో అయితే చేయలేదండి. మీరు ఫస్ట్ కానీ లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది ప్రతి ఒక్క విషయం. మీరు చూసారు కదా, మాతో పాటు జర్నీ చేశారు. మేము ఏదో అందరూ చెప్తారు అలా కదా, మా దగ్గర మీతో మా జర్నీ చేశారు కాబట్టి మాతో ఉన్న బాండింగ్ ఏంటి, మేము ఇచ్చే హాస్పిటాలిటీ ఏంటి మీకు అప్పుడే అర్థం అవుతుంది. అవునవునండి. సో అందరూ కమర్షియల్ ఉంటారు కానీ మాదంతా కమర్షియల్ మైండ్. చాలా బాగా చూసుకున్నారు. మీరు బయటగా వచ్చారు, మా గార్డెన్ చూసారు. అలాగే మా గార్డెన్ ఎంత అందంగా ఉందో మ్యాట్రస్ కూడా అంత అందంగా ఉంటుంది. అవునండి, మీ ఇల్లు కూడా చాలా బాగుందండి. మీ ఇల్లు చూడడానికి కానీ లోపల ఇంటీరియర్ కానీ మా రాజమండ్రిని తెచ్చి మీ ఇంట్లో అలా చూసినట్టు ఉందండి. ఆ గార్డెన్ కానీ బయట గార్డెన్ కానీ చాలా బాగుందండి. అవునండి, మాకు ఒక డ్రీమ్. మేము కూడా ఫ్యాక్టరీకి అధినేత కావాలని, మ్యాట్రస్ కావాలని మేము ఉద్యోగం చేసేటప్పుడు అనుకున్నాం. అది ఈ విధంగా నెరవేరింది. అలాగే మా ఫ్యాక్టరీ లక్ష్మీపతి గారు చాలా శ్రద్ధగా, చాలా చేదస్తంగా అన్ని బాగా చేసుకొస్తారు. మా నుంచి వచ్చేది మీకు అంతా మంచి క్వాలిటీ, మంచి నమ్మకమైన పరుపులు మీకు అందరూ మా ద్వారా లభ్యమవుతాయి. ఎంతకన్నా మేము చెప్పదలుచుకోలేదండి. మీరు అంతా చూసారు కూడా. ఇక లేట్ చేయకుండా ఎవరైనా అంటే ఎక్కువగా రోజులు ఉండాలి, మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదు ఫర్దర్గా అనుకుంటే దయచేసి మీరు నియర్ బై దగ్గర ఉన్న కాంపీ మ్యాట్రస్ అయితే తీసుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే భీమవరంలో మాది వర్మ ఎంటర్ప్రైజ్ ఉంది, స్టేషన్ రోడ్లో దగ్గరనే అక్కడ మ్యాట్రస్ అవుట్లెట్ ఉంది. అలాగే రాజమండ్రిలో కూడా తాడితోట జంక్షన్లో ఉంది. అక్కడ కూడా కలిదిండి శ్రీనివాసరావు గారు ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా మన వర్మ గారికి వస్తారు భీమవరాన్ని, ఆంజనేయరాజు గారు. సో ఇక్కడ మా బ్రాంచెస్ 3 బ్రాంచెస్ రాజమండ్రి, భీమవరం, హైదరాబాద్, ఈ 3 బ్రాంచెస్ నుంచి మీకు మంచి సర్వీస్ బాగా చాలా అందుబాటులో ప్రతి ఏరియాలో ఉందండి మనకి. సో మీరు మా వర్మ ఎంటర్ప్రైజ్ సందేశించి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ గంగాధర్ రాజు, వర్మ ఎంటర్ప్రైజెస్, కాంపీ మ్యాటర్ స్టూడియో, నిజాంపేట, హైదరాబాద్. థ్యాంక్స్ అండి, మీరు నాకు ఇంత సపోర్ట్ చేసి ఇక్కడ వరకు ఇంతవరకు మాతో పాటు ఉండి చాలా కష్టపడినందుకు చాలా థ్యాంక్స్ అండి, మా ఆడియన్స్ తరఫు నుంచి కూడా. అదండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మరింత డీటెయిల్స్గా డిస్క్రిప్షన్లో అయితే కాంటాక్ట్ నెంబర్స్ అయితే పెట్టానండి. మీరైతే ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి కనుక్కోండి. అలాగే ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుందండి. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో వస్తామండి. అంతవరకు బాయ్.